ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏం చేస్తే భగవంతుడి అనుగ్రహం మన పైన ఉంటుంది? అది ఉంటే తపస్సు కాదు, జపం కాదు, హోమాలు కాదు, యాగాలు కాదు, మనకి ముక్తిని ప్రసాదిస్తారు అని చెప్పడానికి ఇది ఒక కథ సార్. మనకి హారతి ఇచ్చాక దాన్ని కళ్ళకి అద్దుకోవడం మంచిదేనా? ఒక శాస్త్రం, ఒక సంప్రదాయం, ఒక ధర్మం అనేది ఏదైతే ఉందో మన పూర్వీకులు దాని పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగించుకున్న తర్వాత మనకు అందించినటువంటి దివ్య ఔషధం, దివ్యమైనటువంటి ఒక మార్గంగా ఇదంతా ఉన్నాయి. కాబట్టి దాన్ని మనం అవలంబించడంలో ఏమాత్రం కూడా తప్పులేదనే చెప్పి, మనం మస్జిద్కి వెళ్ళినా, చర్చ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ సమానంగా ఒక వేదిక మీద ఉంటారు, అంతా సమానంగానే ఉంటుంది. మన దగ్గర ఎందుకో కొబ్బరికాయ కొట్టాలన్నా, ఓ 10 రూపాయలు అర్చన చేయాలన్నా ఇంత డబ్బులు, ఆ పేరుతో కూడా దేవాలయాలు కడుతూ, ద్వేస్తంభాలు పెడుతూ, వాటికి ఒక శిఖరాలు పెడుతూ, వాటికి మాలలు వేస్తూ, శబరిమలలో మనం పడి పూజ చేసినట్టుగా యేసు పడి పూజ అని, యేసు మాలలని, యేసు లడ్డు అని, యేసు పులిహోర అని చెప్పి ఇవన్నీ పంచుతున్నటువంటి వాళ్ళే ఉన్నారు. చెప్పాలి అంటే వాళ్ళ మతంలోకి మనల్ని మారుస్తున్నారా, మన మతంలోకి వాళ్ళు మారుతున్నారా అని అర్థం కాని ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో వాళ్ళే ఉండిపోయారు. పుణ్యక్షేత్రాలకి వెళ్ళడానికి కారణం ఏంటి? వెళ్ళినట్టయితే మనకి పుణ్యం కలుగుతుందా? ఆ పుణ్యాన్ని కలిగించుకోవడానికి కూడా మనకి విఐపి దర్శనాలు అవసరం అంటారా? దేవాదాయ ధర్మాదాయ శాఖ మన దేవాలయాల నుంచి వచ్చేటువంటి సొమ్ముని మన దేవాలయాలకు కాకుండా ఇతర మతాల క్షేత్రాలకు ఏవైతే ఉన్నాయో, ప్రార్థనా మందిరాలు కావచ్చు, మసీదులు కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటికి ఖర్చు పెడుతున్నారు కదా, ఆ డబ్బుల్ని తప్పనిసరిగా మన దేవాలయానికి వితరణ చేయగలిగితే అసలు ఒక్క రసీదు కూడా పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అందరికీ నమస్కారం. నేను గీతాంజలి. ధర్మో రక్షతి రక్షిత అంటారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. సనాతన ధర్మంలో మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి. ప్రతినిత్యం మనం చేసేటువంటి పూజ దగ్గర నుంచి ఆలయాల సందర్శనం వరకు మనం ఎదుర్కొనేటువంటి ప్రతి అంశంలోనూ ఒక సందేహం మనకి కనబడుతూ ఉంటుంది. వాటిని ఎలా నివృత్తి చేసుకోవాలి? అలాంటి సందేహాలన్నిటి కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇవాల్టి కార్యక్రమంలో మన సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రత్యంగిర ఉపాసకులు శ్రీ శివసుధీర్ శర్మ గురువు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే కొంతమంది భక్తులు కూడా ఇక్కడ ఉన్నారు. వారికి ఉన్నటువంటి సందేహాలను, అంటే ధర్మబద్ధంగా ఉండేటువంటి కొన్ని సందేహాలను నివృత్తి చేసుకుంటామని వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు, అడిగారు మాకు ఒక అవకాశం కావాలి గురువు గారితో మాట్లాడడానికని. వారు ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అందరూ కూడా యంగర్ జనరేషన్నే ఇవాళ కార్యక్రమానికి తీసుకువచ్చాము. మరి వారి సందేహాలు, మీ సందేహాలు, అలాగే నా సందేహాలు అన్నీ గురువు గారి మాటల్లో విని నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. గురుగారు, ఎన్నో సందేహాలు, ప్రత్యేకించి భగవంతుడి అనుగ్రహం పైన చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎన్నో సందేహాలు ఉంటాయండి. అందులో కొన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. అలాగే కొంతమంది భక్తులు వచ్చారు, అంతా యంగ్ జనరేషన్ వాళ్ళనే తీసుకున్నాం. ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, యంగ్ ఏజ్లో స్పిరిచువాలిటీ బాగా పెరిగిందండి. ఆలయాల్లో చూస్తున్నాం, ఎవరైనా ప్రవచనాలు చెప్తే వినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళ మొబైల్లో కూడా దేవుడికి సంబంధించిన విషయాలు వినడానికే ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అలాంటి వారిని, ఎంగేజ్ వాళ్ళని సెలెక్ట్ చేసి మీ ముందుంచామండి. ముందుగా నాకు ఒక సందేహం, భగవంతుడు అనుగ్రహం కేవలం పూజలు చేస్తేనే మనకి లభిస్తుందా? స్మరణ మాత్రం చేతనే భగవంతుడు అనుగ్రహిస్తాడని కొన్ని చోట్ల వింటాం మనం. కానీ ఇలా పూజ చేయండి ఖచ్చితంగా భగవంతుడి అనుగ్రహం ఉంటుంది, ఇలా హోమాలు చేయండి అని, యజ్ఞాలు చేయండి అని ఇలా చెబుతూ ఉంటారు. ఒకసారి కంపారిజన్ వైజ్గా మాట్లాడుకుంటానండి, ఏం చేస్తే భగవంతుడి అనుగ్రహం మన పైన ఉంటుంది? భగవంతుడి అనుగ్రహం కలగాలి, మనం 24 గంటలు దేవుడి ముందు కూర్చొని పూజ చేస్తేనే కలుగుతుందా? లేదా ఆలయాలకు 108 ప్రదక్షిణాలు చేస్తేనే కలుగుతుందా? ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి యాగాలు చేస్తేనే కలుగుతుందా? లేదు వేలకు సంబంధించినటువంటి హోమాలు, జపాలు, తపస్సు ఇట్లాంటివి చేస్తేనే కలుగుతుందా? అంటే మొట్టమొదటిగా ఎక్కడైతే విశ్వాసం, భక్తి ఉంటాయో భగవంతుడి దృష్టి అక్కడ ఉంటుంది, ఆ వ్యక్తి మీద ఉంటుంది తప్పనిసరిగా కదా. ఇప్పుడు మనం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి యాగాలు చేస్తూ ఉంటాం. చేసినంత మాత్రాన భక్తి లేకుండా చేస్తే
చిత్తం శివుడి మీద, భక్తి వేరే దాని మీద. అలా ఉండడం వల్ల ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఏముంటుంది, ఎన్ని లక్షల సార్లు జపం చేస్తే ఏముంటుంది. మనస్సు ఎప్పుడైతే దేవుడి మీద నిమగ్నం చేసి కేంద్రీకరించి నారాయణ స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ అని చెప్పి శాస్త్రం చెప్తాం. అవును. అవునా? నారాయణ స్మరణ చేస్తేనే జన్మంలో ఉండేటువంటి బంధాలన్నీ కూడా తొలగిపోయి ముక్తి కలుగుతుందని చెప్పి శాస్త్రం చెప్తుంది. భజ గోవిందం అనేటువంటి ఒక గీతానికి ఉండేటువంటి పరమార్థమే అది. ఆది శంకరాచార్య స్వామి వారు రాసినటువంటి భజ గోవిందానికి. అలాగే దీనికి ఒక చిన్న కథ చెప్పుకుంటూ వెళ్దాం. చెప్పండి. ఒక విలేజ్లో ఒక పెద్ద ఆవిడ ఉన్నారు, బాగా ఏజ్డ్. ఆవిడకి అన్ని ఇవన్నీ కూడా తీరిపోయినాయి. పనులు, పిల్లల పెళ్ళిళ్ళు కానివ్వండి, బాధ్యతలు అన్నీ కూడా తీరిపోయినాయి. ప్రశాంతంగా ఉంది. ఆవిడకి ముక్తి మార్గం కలగాలి అని చెప్పి ఆవిడ తపన పడుతుంది. ఇంత వయసు వచ్చింది, చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాం, పిల్లలు పెళ్ళిళ్ళు చేసాం, వాళ్ళ చదువులు వీటి మీదనే ఉన్నాం, భగవంతుడి మీద మనం ధ్యాస నిలపలేకపోతున్నాం. భగవంతుడు అనుగ్రహం నాకు కలగాలి, నాకు ముక్తి కావాలి అని చెప్పి ఒక ఆలోచన చేసింది. ఈ సమయంలో ఆ ఊరిలో వేణుగోపాల స్వామి వారి దేవాలయం ఉంది. ఆ దేవాలయం పూజారి గారిని అడిగింది, నాకు భగవంతుడి ముక్తి కావాలి, ఆయన అనుగ్రహం కావాలి, నాకు ఏదైనా ఒక మంత్రం చెప్పండి గురువుగారు అని చెప్పి అడిగింది. ఆయన ఏ పని చేసినా కృష్ణార్పణం 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 అని చెప్పి చేస్తూ ఉండమ్మా అని చెప్పారు. గురువుగారు ఇచ్చిందే పరమమంత్రం అని చెప్పి ఆవిడ భావించి ప్రతి పని, ఒక ముద్ద అన్నం తింటున్నా కృష్ణార్పణం అంటుంది, ఎవరికి ఏదైనా ఇచ్చినా కృష్ణార్పణం ఉంటుంది, మంచినీళ్ళు తాగినా కృష్ణార్పణం ఉంటుంది. ఇలా కొన్ని రోజులు జరిగిపోతూ ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత తెల్లవారుజామున ధనుర్మాసంలో 4 గంటలకి వేణుగోపాల స్వామి వారి దేవాలయం తాళాలు తీశారు అర్చకుల వారు. తీసేసరికి ఆ విగ్రహం మీద మొత్తం ఈ పేడ కల్లాపు నీళ్లు ఉంటాయి కదా, అవి మొత్తం పడేసి ఉన్నాయి. ఊళ్ళో జనాలందరూ వచ్చారు, చూశారు. ఇదేమిటి అంటే పూజారి గారు ఏదో చేస్తున్నారు, రాత్రిపూట వెళ్ళేటప్పుడు ఊరికి ఏదో అరిష్టం జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఏదో దుష్టబుద్ధితో చేస్తున్నారు అని చెప్పి అందరూ ఆయన్ని నిందించడం మొదలుపెట్టారు. ఆయనకి బాధ కలుగుతుంది, నేనేం చేయలేని వాడిని నా మీద నింద మోపుతున్నారు ఎందుకు అని చెప్పి బాధపడుతూ ఆలోచిస్తూ ఉన్నారు. ఇలా కొంతకాలం జరుగుతూ ఉన్నది. ప్రతిరోజు స్వామివారికి అభిషేకం చేయటం, ఆ పేడ నీళ్లు పడటం, తెల్లవారేసరికి తలుపు తెరిచేసరికి పేడ నీళ్లు స్వామివారి మీద ఉంటుంది. ఏం జరుగుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది ఇది అని చెప్పి ఓ రోజు వీధిన పోతూ ఉన్నారు గుడి తెరవడానికి. ఈవిడ ఇంటి ముందు కల్లాపు చల్లుకుంటూ కృష్ణార్పణం 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 అంటూ పేడ నీళ్లు చల్లుతూ ఉంది. ఈయనకు అనుమానం వచ్చింది, ఈవిడికి నేను చెప్పిన మంత్రం ఇలా కూడా వాడుతుందా అని చెప్పి అక్కడి నుంచి మనుషుల్ని దేవాలయం గర్భాలయం వరకు కూడా మనుషుల్ని పెట్టి ఈవిడ నీళ్లు చల్లినప్పుడల్లా అక్కడ చూస్తే స్వామి వారు ఆ నీళ్లు తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ ముఖ్యంగా ఏమిటి, భక్తి భావన. అది ఉంటే తపస్సు కాదు, జపం కాదు, హోమాలు కాదు, యాగాలు కాదు, మనస్ఫూర్తిగా భక్తి భావనతో స్వామివారిని విశ్వసించి అది ఏ దేవత అయినా సరే మనం ఇచ్చేది తప్పనిసరిగా స్వీకరిస్తారు, మనకి ముక్తిని ప్రసాదిస్తారు అని చెప్పడానికి ఇది ఒక కథ చాలు మనకి. అంటే భక్తి ఉంటే సరిపోతుందా, ఇవేవి అవసరం లేదంటారా? నిజంగానమ్మా, భక్తి అనేది, ఇప్పుడు భక్తి ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం, ఒక నిబద్ధతతో ఉంటాం. అంటే తప్పు పనులు చేయకూడదు, భయభక్తులు అని అంటారు కదా, అబద్ధం ఆడకూడదు, ఎవరికి ద్రోహం చేయకూడదు, ఎవరికి చెడు చేయకూడదు, చెడు పనులు చేయకూడదు, చెడు వ్యసనాల దూరం వాటి దగ్గరికి వెళ్ళకూడదు. ఈ రకమైనటువంటి ఆలోచన ఉంటుంది కదా. భక్తి అనేది మానవ జీవిత సరళికి ఒక మార్గంగా మారుతుంది అని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ. ఆ కథతోనే అంటే ఎంత భక్తి ఉంది ఆవిడికి, స్వామి ఏ స్థితిలో అంటే భక్తితో సమర్పిస్తే ఆయన ఏదైనా స్వీకరిస్తారు అనడానికి చెప్పడానికి ఇది ఇది ఒక ఒక ఉదాహరణ. ఇది నిజంగా జరిగిన కథమ్మ. ఇది నేను ఏదో కథగా చెప్పడం కాదు. ఒక గుంటూరు జిల్లాలో గోరంట్ల అనేటువంటి ఒక గ్రామం దగ్గర ఇంకో కుగ్రామం ఉంది. ఊరికి అప్పట్లో పేరు కూడా పెట్టలేదు, దాని తర్వాత మారుతి నగర్ అని పేరు పెట్టారు. ఆ స్థానంలో జరిగినటువంటి యథార్థ గాథ. మా అమ్మగారు చెప్తున్నప్పుడు కూడా నేను ఒక కథ విన్నానండి. కృష్ణయ్య భక్తితో ఎదురుగుండా భక్తుడు కూర్చున్నాడట, ఆయన సమర్పిస్తూ ఉంటే తింటూ ఉన్నారట. పక్కన చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అసలు అక్కడ జరుగుతుంది ఏంటంటే ఆయన అరటిపండు ఒలిచేసి పండు ఆయన దగ్గర ఉంచుకుని తొక్కలు ఇస్తున్నాడట కృష్ణయ్యకి. పక్కన వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏమిటిది అంటే తర్వాత కృష్ణయ్య పక్క వచ్చాక అడుగుతారంట, నువ్వు తొక్కలు తింటున్నావేంటి, పండు ఆయన ఉంచుకుని పెడదంటే, ఆయన భక్తితో పెట్టాడు నాకు, అందుకే ఆ తొక్కలో కూడా నేను అమృతమేలాగా అనిపించింది నాకు అన్నారట. అంటే
భక్తితో సమర్పిస్తే ఆయన ఏదైనా స్వీకరిస్తారు, స్వీకరిస్తాడు, మనల్ని తప్పనిసరిగా అనుగ్రహిస్తారు. మనల్ని అనుగ్రహిస్తాడు కూడా. నిజమే అది. అలా. ఇలా ఎన్నో సందేహాలు వీరు కూడా అడగడానికి సిద్ధంగా ఉన్నారండి. ముందుగా ఎవరు? నమస్కారం గురుగారు. జై శ్రీరామ్. మీ నా పేరు పేరు చెప్పండి. మల్లేశ్వరరావు అండి. హ్మ్. నాలో ఒక సందేహం సార్. చెప్పండి. ఈరోజు యువత చాలా వరకు సన్యాసం తీసుకుని దేవుడి మార్గం అనేసి చాలా మంది వెళ్ళిపోతున్నారు. సన్యాసం తీసుకుంటేనే దేవుడు లభిస్తాడా? ఉమ్. యువతకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? సన్యాసం అంటే ఏమిటి? సన్మార్గము, మంచి మార్గంలో నడవడం. ఒక మాట చెప్పాలి అంటే సన్యాసం తీసుకుంటే ఏదైతే మనకి ముక్తి లభిస్తుందని చెప్పి మన శాస్త్రం, మన సంప్రదాయం చెప్తుందో, అలాగే భోగి కాని వాడు యోగి కాలేడు అని చెప్పడం కూడా మన శాస్త్రం చెప్తుంది. Hmm. ఏదైతే మానవ జన్మకి సంబంధించినటువంటి బంధాలు, అనుబంధాలు, ఈ అంటే ఇతిలోకంలో ఉండేటువంటి వ్యవహార సంబంధమైనటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అనుభవిస్తూ కూడాను భగవంతుణ్ణి సందర్శన భాగ్యం, భగవంతుడి అనుగ్రహం పొందవచ్చు అని చెప్పి త్యాగరాజ స్వామి వారు ఆయన వివాహం అయింది చక్కగా. సంసార బంధంలో ఉంటూ కూడాను రామచంద్రమూర్తిని దర్శనం చేసుకున్నటువంటి వ్యక్తి. అలాగే గజేంద్ర మోక్షం అనేటువంటి ఒక కథ ఉంటుంది. రచించినటువంటి ఆ మహానుభావుడు కూడా ఏమిటి, రోజు ఈ ఒక మహాభారతాన్ని, భాగవతం ఏదైతే ఉంటుందో భాగవతాన్ని రాస్తూ ఉన్నారు. రాస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రతిరోజు కూడాను ఆయనకి ఏదైనా ఒక శ్లోకం ముందుకు వెళ్ళకపోతే రాయటంలో బయటికి వెళ్ళేసి కాసేపు ఏదైనా గాలి పీల్చి, చల్లటి గాలి పీల్చి మరలా లోపలికి వచ్చి మరలా రాయటం మొదలుపెట్టేవారు. ఘంటాపథంగా రాస్తూ వెళ్ళిపోతూ ఉండేవారు. అలాగే ఒక రోజున అలా వైకుంఠపురంబులో నగరిలో అనేటువంటి ఒక శ్లోకం ఉంటుంది మనకి కదా. ఇది సినిమాలో వాడారు, ఇది సినిమా శ్లోకం అనుకుంటున్నారు. గజేంద్ర మోక్షంలో అత్యంత అద్భుతమైనటువంటి ఒక శ్లోకం. ఈ శ్లోకాన్ని రాస్తూ అలా వైకుంఠపురంబులో నగరిలో అంతవరకే వస్తుంది, అంత ఉంచి ముందుకు వెళ్ళటలేదు ఆయనకి ఈ ఘంటం అని. వెళ్ళకపోతూ ఉంటే ఒక 10 నిమిషాలు బయటికి వెళ్ళొద్దామని చెప్పి బయటికి వెళ్ళారు. ఆయన సహోదరుడు ఒక ఆయన ఉంటాడు. అన్నగారు ఎప్పుడు బయటికి వెళ్ళి వచ్చినా ఆయన కాళ్ళు కడకటం, ఈ తుండుగుడ్డ పెట్టి టవలు పెట్టి కాళ్ళకి చక్కగా శుభ్రంగా తుడవడం ఆయన పని. వ్యవసాయం చేసుకుంటూ, సంసారం చేసుకుంటూ ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆయన బయటికి వెళ్ళారు శ్లోకం కోసం అని చెప్పి ఆలోచిద్దామని లోపలికి వచ్చారు. రాగానే ఆయన సహోదరుడు చక్కగా కాళ్ళు గడిగాడు, టవలు పెట్టి తుడిచాడు. లోపలికి వెళ్ళి కూర్చొని మొత్తం శ్లోకం మొత్తం పూర్తి చేశారు. సిరికెంజప్పుడు శంఖ చక్ర కథమును చేదో ఈ సంధింపడు అనేటువంటి శ్లోకంతో సహా సంపూర్ణం మొత్తం భాగవతంలో ఏదైతే ప్రధానమైనటువంటి ఘట్టం ఉంటుందో ఆ ఘట్టానికి సంబంధించినటువంటి శ్లోకం మొత్తం రచించేశారు. మరలా 10 నిమిషాల తర్వాత మరలా అన్నగారు బయట నుంచి లోపలికి వస్తున్నారు. ఈ తమ్ముడికి ఆశ్చర్యం వేసింది. ఏమిటి, ఇప్పుడే కదా మా అన్నగారు వచ్చారు, లోపలికి వచ్చారు, కూర్చున్నారు, రాశారు, మరలా బయట నుంచి ఎవరు వస్తున్నారు అని చెప్పి వెళ్ళి చూస్తే మళ్ళీ వాళ్ళ అన్నగారు. అన్నగారు కాళ్ళు కడుగుతూనే, ఇప్పుడే కదా అన్నగారు బయటికి వెళ్ళొచ్చారు, మరలా వెళ్ళారా అంటే, నేను ఇప్పుడే వస్తున్నారా అని చెప్పి చెప్పారు. లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం ఆ శ్లోకం మొత్తం సంపూర్ణంగా రాసింది. అది ఎవరు రాశారు అంటే సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి స్వామి వారే వచ్చి ఆ శ్లోకాన్ని రాసేసి వెళ్ళిపోయారు. ఇక్కడ తమ్ముడికి ఒక భాగ్యం కలిగింది. అన్నగారి రూపంలో ఉండేటువంటి రామచంద్ర స్వామి వారి పాద ప్రక్షాళన చేశారు, కాళ్ళు కడిగారు, ఆ నీళ్లు పైన చల్లుకున్నారు, ఆయన టవలు చక్కగా తుండుగుడ్డ పెట్టి తుడిచారు. అంటే సంసారంలో ఉంటూ కూడాను దేవుణ్ణి, భగవంతుడిని దర్శించవచ్చా అంటే తప్పనిసరిగా దర్శించవచ్చు, ఆయన అనుగ్రహం పొందవచ్చు. సన్యాసం తీసుకొని సన్యాసం ముసుగులో నానా రకాలైనటువంటి చెడు పనులు చేసేటువంటి వాళ్ళకి మాత్రం భగవంతుడు ఎప్పుడూ అనుగ్రహించడు. కాబట్టి సన్యాసం అనేది ఏమిటి, ముఖ్యంగా మనసుకు సంబంధించింది కదా. ఇప్పుడు కాషాయం వస్త్రాలు వేసుకొని లోపల ఆలోచనలు మొత్తం వేరే విధంగా ఉంటే అది సన్యాసం అవుతుందా? అవునా? తలలు బోడైనా తలపులు బోడు కావని ఒక సామెత ఉంది. అంటే గుండు కొట్టించుకుంటాం, వెంట్రుకలు పోయినాయి. అంటే అలంకారానికి ముఖ్యంగా వాడేటువంటి వస్తువులు ఏమిటి అంటే, అలంకారంలో ప్రధాన పాత్ర పోషించేది కేశాలు, జుట్టు ఉన్న. అంటే ఇప్పుడు యువత అనుభవిస్తున్నటువంటి బాధ కూడా అదే, తొందరగా జుట్టు ఊడిపోవటం ఇలాంటివి కదా. అంటే కేశాలు తొందరగా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటాయి. అలాంటివి అవి తీసేసిన ఈ మైండ్లో ఉండేటువంటి ఆలోచనలు ఎప్పుడైతే పోకుండా ఉంటాయో దాన్ని సన్యాసం మాత్రం అనరు, సన్నాసి అంటారు. అవు తెలుసు. కాబట్టి ఒక అక్షరమే తేడా. మన తెలుగు కూడా అంత అందమైనటువంటి భాష, అందుకే ఒక అక్షరంతో, ఒక పొల్లుతో అర్థం మొత్తం మారిపోతుంది కదా.
కాబట్టి సన్యాసం ఇవ్వవలసింది శరీరానికి కాదు, మనస్సుకి ఇవ్వాలి. ఏది ఎంతవరకు మనసులో పట్టించుకోవాలో అది పట్టించుకొని, ఇప్పుడు నిజంగానే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని చెప్పి శాస్త్రం చెబుతుంది. పూర్వజన్మలో ఏదైతే రుణానుబంధం ఉందో ఆ రుణానుబంధం తీర్చుకోవడానికే మన జీవితంలోకి భార్య, పిల్లలు, స్నేహితులు, పశువులు, మన ఇంట్లో పెంచుకునేటువంటి పశువులతో సహా మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. వాటి బంధం తీరిపోయిన తర్వాత వెళ్ళిపోతాయి తప్పనిసరిగా. ఇప్పుడు ఒక కుక్కను తెచ్చుకుంటాం, 14 ఏళ్ళు దాని లైఫ్ స్పాన్ వచ్చేసరికి, కానీ తీవ్రంగా పిల్లల కంటే కూడా ప్రేమగా చూస్తూ ఉంటాం. కానీ 14 ఏళ్ళ తర్వాత అది వెళ్ళిపోతుందా లేదా? అలాంటివి దాన్ని అప్పుడేమవుతుందంటే దాని మీద మమకారం, ప్రేమ ఎక్కువైపోయి నిజంగా కొంతమందిని ఇప్పటికీ చూస్తున్నారు యువతలో. అలాంటి జంతువులు చనిపోతే ఇంట్లో వాటి మీద బాధతో అసలు కాన్షియస్ మొత్తం కోల్పోయి డిప్రెషన్కి వెళ్ళిపోయి వివాహం కూడా చేసుకున్నటువంటి యువతను నేను చాలామందిని చూశాను. అక్కడ ఏమిటి, మనసుకు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటే ఏ బాధ ఉండదు మనకి. మితిమీరింది కాబట్టి మితిమీరినటువంటి తత్వాన్ని వంటిలోకి మన మనస్సులోకి పట్టించుకోవడం అది సన్నాసత్వం అవుతుంది. ఏది ఎంతవరకు మన మైండ్లో పెట్టుకోవాలో, మన మనసులో పెట్టుకోవాలో, ఏ బంధాన్ని ఎంతవరకు చూడాలో, ఎలా ప్రేమగా ఉండాలో, వాటి పట్ల ఎక్కువగా మితిమీరినటువంటి అనురాగం, ప్రేమ, భ్రమ ఇట్లాంటివన్నీ పెంచుకోవడం కూడా భ్రమ కిందకే వస్తాయి. అవన్నీ మనతో ఉండవని తెలుసు కానీ ఎక్కువగా పెంచుకుంటూ ఉంటాం కదా, అదే సన్యాసి అంటాం. సన్యాసము అంటే మనసుకి ఇవ్వవలసినటువంటి కాషాయం మనసుకి ఇవ్వాలి, శరీరానికి కాదు. సన్యాసికి అయితేనే భగవంతుడు చేస్తాడా, అనుగ్రహిస్తాడా అంటే అలా ఏం లేదు. సంసార బంధంలో ఉంటూ కూడాను భగవంతుడిని దర్శనం చేసుకోవచ్చు. భగవంతుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణను మనం పొందడానికి సంపూర్ణమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. మరొక ప్రశ్న అడిగేందుకు సిద్ధంగా ఉన్నారండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. నా పేరు నాగలక్ష్మి. చిన్న సందేహం గురుగారు. చెప్పండి. దేవుడికి పూజ చేసే విధానంలో చివరగా మనం హారతి ఇస్తుంటాం కదా గురుగారు. అవునమ్మా. అయితే కొంతమంది అంటున్నారు అది దేవుడికి దిష్టి తీయడం అని అంటున్నారు. కొంతమంది నీరాజనం అది పూజ విధానంలో ఒక ఘట్టం అని అంటున్నారు. దీని గురించి వివరించండి. అలాగే హారతి ఇచ్చాక దాన్ని కళ్ళకి అద్దుకోవడం మంచిదేనా లేదంటే అలాగే ఉంచడం మంచి? చాలా దివ్యమైన ప్రశ్నమ్మా. అందరికీ చాలా మందికి అనుమానం ఉంది. ఎంతో మందికి సందేహం అండి. అవునమ్మా. మనం షోడశ ఉపచారాలు అని చెప్పి 16 రకాల ఉపచారాలు ఉంటాయి. మనం ప్రొద్దున లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మనం చేసుకునేటువంటి స్నానం, దంతధావనం, ఆచమనీయం, తాంబూలం, భోజనం, అల్పాహారం ఇవన్నీ కూడా కలుపుకుంటే 16 రకాలు ఉంటాయి. అందుకనే మనిషి అంటే చనిపోయిన తర్వాత చేసేటువంటి దాన్ని షోడశ కర్మలు అంటారు. అంటే 15 కర్మలు మనిషి బ్రతికున్నప్పుడు అంతా జరుగుతూ ఉంటుంది. వివాహం కావచ్చు, ఇవన్నీ కూడా. 16వ కర్మ షోడశ కర్మ. అలాగే షోడశ ఉపచారాలు అని చెప్పి 16 రకాల ఉపచారాలు. వాటిల్లో మీరు చెప్పినటువంటి దివ్యమంగళ నీరాజనం అని చెప్పి చెప్తూ ఉంటాం. నీరాజనము అంటేనే దివ్యమంగళం. మంగళం అంటే ఏమిటి? శుభం కదా. దీంట్లో 2 పరమార్థాలు ఉన్నాయి. మంగళం అంటే కుజుడు అనేటువంటి ఒక పరమార్థం వస్తుంది. కుజుడికి చిహ్నంగా ఏం చెబుతాము అంటే అగ్నిని చెప్తాం. అక్కడ అగ్నితో ఇస్తున్నటువంటి హారతి కదా కదా. అంటే మంగళహారతి తీసుకోవడం ద్వారా ఎవరికైతే కుజదోషాలు ఇత్యాది దోషాలు ఉంటాయో అవి కూడా నివారణ కలిగేందుకు ఒక ఉపచారం అని చెప్పి చెప్పాలి. అలాగే దృష్టి తీసేస్తున్నారని చెప్తారు. అసలు భగవంతుడికి దృష్టి తీసేయటం ఏంటి నాన్న? అవునా? భగవంతుడు దృష్టి మన మీద కలగాలని చెప్పి ఇన్ని చేస్తూ ఉన్నప్పుడు భగవంతుడికి దృష్టి తీసేయటం ఏమిటి? లేదు కదా అసలు ఆ సబ్జెక్టు. దృష్టి అనేది ఎవరికి? సహజమైనటువంటి మానవ జన్మెత్తినటువంటి మనకి. అంతేగాని భగవంతుడికి దృష్టి ఏమిటి? ఆయన దృష్టి మన మీద కలగాలి. అందుకోసం ఈ ప్రయత్నాలన్నీ కూడా. కాబట్టి మంగళహారతి చక్కగా కళ్ళు కద్దుకోవచ్చు. అంతేకాకుండా దాంట్లో కూడాను దివ్య రక్షాంధారయామి. రక్ష ఎక్కడి నుంచి వస్తుంది? ఏదైతే ఆ పొగ వస్తుంటుందో మన చేతులు పెట్టినప్పుడు వేడి కలుగుతుంది. అలానే చిన్న పొగ మన చేతికి అంటుకుంటుంది. ఆ రక్షే దివ్య రక్ష. అది ధరించమనే చెబుతుంది. దేనికి? మనం చూస్తున్నది భగవంతుని దేంతో? మనోనేత్రంతో చూసేంత స్థాయిలో మనం ఉన్నాము అంటే ఇవన్నీ తీసి పక్కన పెడదాం. అసలు వద్దు కదా. మనోనేత్రంతో చూసేంత స్థాయికి వెళ్ళాలి అంటే విగ్రహం నిగ్రహం కోసం. కాబట్టి విగ్రహారాధన తప్పనిసరిగా చేయవలసిందే. దాంట్లో ఇచ్చినటువంటి శాస్త్ర ప్రకారం ఏవైతే షోడశ ఉపచారాలు ఉన్నాయో వాటిలో మంగళహారతి కూడా ఒక ఉపచారం. కాబట్టి తప్పనిసరిగా స్వామివారికి ఇచ్చినటువంటి దివ్య మంగళహారతి
కళ్ళకు అద్దుకోవచ్చు, ఏ రకమైనటువంటి సంశయం ఏం లేదు. ఇది చాలా మందికి సందేహం అండి. అంటే ఈ అవును. మధ్య కాలంలో చాలా హారతి మంది. కళ్ళకి అంటే అద్దుకోవద్దు కొంతమంది అని. రకరకాలుగా చెప్తూ ఉన్నారమ్మా. ఇది షోడశ ఉపచార పూజం సమర్పయామి అని చెప్తూ ఉంటాం. మన వెంకటేశ్వర స్వామి వారికి కూడా అంటే నిత్యం అష్టోత్తరాలు, సహస్రనామాలు ఇవన్నీ కూడా చేసుకునేటువంటి వాళ్ళకు కూడాను ఒక నియమావళి చిన్నది 16 ఉపచారాలు. ఆచమనీయం దగ్గర నుంచి మనం మొదలు పెడితే ప్రాణాయామం, సంకల్పం అవునండి. ఇవన్నీ కూడా 16 ఉపచారాలు వస్తాయి. చాలా సింపుల్గా చేసుకోవడానికి ఒక సిస్టమ్, ఒక పద్ధతి. దాంట్లో కూడా మరలా ఇప్పుడు ముఖ్యంగా మనలో ఉన్నది ఏంటి అంటే, ఉన్న దాంట్లో మంచి వెతుక్కోవడం మానేసి దాన్ని వేరే కోణం నుంచి చూస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన భావస్థితి ఎక్కువగా ఉన్నది. అది మానుకొని ఏదైతే మనకు శాస్త్రం అందజేసిందో దాన్ని మనం ఫాలో అవుతూ, అంటే గుడ్డిగా ఫాలో అవ్వమని నేను చెప్పటల్లా, ఒక శాస్త్రం, ఒక సంప్రదాయం, ఒక ధర్మం అనేది ఏదైతే ఉందో కారణం ఉంది. మన పూర్వీకులు దాని పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగించుకున్న తర్వాత మనకు అందించినటువంటి దివ్య ఔషధం, దివ్యమైనటువంటి ఒక మార్గంగా ఇదంతా ఉన్నాయి. కాబట్టి దాన్ని మనం అవలంబించడంలో ఏమాత్రం కూడా తప్పులేదనే చెప్పాలి. గురుగారు మరొక సందేహం అడిగేందుకు సిద్ధంగా ఉన్నారండి. అమ్మా. మీ ప్రశ్న. గురుగారు నా పేరు వెంకటేష్. ఇప్పుడు పొద్దున్న పూజ చేసుకుంటారు కదా గురుగారు, అది పూజ పొద్దున్న చేస్తే మంచిదా సాయంత్రం చేస్తే మంచిదా? మంచి ప్రశ్న. మనిషి పొద్దున్నే ఎన్నింటికి లేవాలి, ఎన్నింటికి పడుకోవాలి, ఎన్నింటికి ఆహారం తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఇవాళ రోజున సైన్స్ అనేటువంటి ఒక 2 అక్షరాలు వచ్చేసి అది హైలైట్ చేసి చెప్తూ ఉంది. దానికి సింపుల్గా చెప్పాలి అంటే 7, 8, 9 ఏంటి 7, 8, 9 8 గంటలు పనిచేయి, 7 గంటలు నిద్రపో, 9 గంటలు ఎంజాయ్ చేయి. ఇదే అసలు. ఇది ఎప్పటిది? ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సైన్స్ చెప్పడం కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు అవలంబిస్తూ మనకి చెప్పినటువంటి ఒక సందేశం. ఇప్పటికీ మనం పల్లెటూరులోకి వెళ్తే 8 గంటలకు లైట్లు మొత్తం ఆఫ్ అయిపోతాయి. వీధి లైట్లు తప్పితే ఏ ఇళ్లలో లైట్లు కనపడవు. కానీ పొద్దున్న 4 లేచి వాళ్ళు ఎంత హుషారుగా పనిచేస్తూ ఉంటారు. అవునా? వారు ఆహారం 8 గంటల లోపల తినేస్తారు. జీర్ణ ప్రక్రియ సంపూర్ణంగా మంచిగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే కంటికి కావలసినటువంటి విశ్రాంతి, కంటికి విశ్రాంతి ఇస్తున్నామని చెబుతున్నాం మనం. నిద్రావస్థలో ఉన్నప్పుడు మన మనస్సు, మన మైండ్ కూడా విశ్రాంతి తీసుకుంటే తప్పనిసరిగా. అలాగే 9 గంటలు ఎంజాయ్ చేయమని చెబుతున్నాం. ఎందుకు? 9 గంటలు కుటుంబ సభ్యులతో, నీ స్నేహితులతో కలపడం ద్వారా, వాడితో మాట్లాడడం ద్వారా ఈ మనస్సు ఆనందలోకాలకి దారితీస్తూ ఉంటుంది కదా. ఇవన్నీ కూడాను మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఒక పద్ధతి. అలాగే తెల్లవారుజామున 4 గంటల స్నానం చేస్తే ఋషి స్నానం అంటాం, 5 గంటల స్నానం చేస్తే దేవతా స్నానం అంటాం. మరి దేవతలే ముందు లేవాలి కదా అంటే ఋషులు లేచి దేవతలకి సుప్రభాతం పలకాలి కాబట్టి ముందుగా ఋషులు నిద్ర లేవాలి. కాబట్టి 5 గంటలకు స్నానం చేస్తే దేవతా స్నానం అంటాం, 6 గంటల స్నానం చేస్తే మానవ స్నానం అంటాం, 6 గంటల తర్వాత చేసేటువంటి స్నానాన్ని రాక్షస స్నానం అంటాం. ఇప్పుడు అందరూ చేస్తున్నటువంటి స్నానం ఏమిటి? రాక్షస స్నానం. అంతేకాకుండా సూర్య భగవానుడికి దంతములు లేవు, ఈ దంతాలు లేవు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత దంతధావనం చేయడం అనేది కూడా మహాపాపం. ఇప్పుడు మీ ఇంటి పెద్ద ఒక ఆయన ఉన్నారు, ఆయనకి లేనిది నీ దగ్గర ఉన్నప్పుడు ఇది నా దగ్గర ఉంది, నా దగ్గర ఉందని చూపిస్తుంటే ఎదురు వాళ్ళకి బాధేస్తుందా లేదా? అలాగే ప్రపంచం మొత్తానికి వెలుగు పంచేటువంటి సూర్య భగవానుడికి దంతాలు లేవని చెప్పి ఆయన వచ్చిన తర్వాత నాకు దంతాలు ఉన్నాయని చెప్పి చూపిస్తూ దంతాలతో అవుతుంటే ఆయనకి బాధేస్తుందా లేదా? అవునా? ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎవరు అంటే సూర్య భగవానుడు అని చెప్తాం. అలాగే మనస్సుకి ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎవరు అంటే చంద్రమా మనసే జాత, చంద్రుడు మనస్సుకి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటారట, ప్రశాంతతని ఇస్తూ ఉంటారు. కాబట్టి సూర్య భగవానుడు వచ్చిన తర్వాత లేవటం అనేది మంచిది కాదు అనేది ఒక ధర్మం చెబుతుంది. మరి తెల్లవారుజామునే స్నానం చేయాలా, పొద్దున్నే పూజ చేయాలా, సాయంత్రం చేయవచ్చా? కలిధర్మం అనేది ఒకటి ఉంటుంది తప్పనిసరిగా. పూర్వకాలంలో అంతకుముందు యుగాలలో ఆయా పనులు వాళ్ళు మాత్రమే చేసేవాళ్ళు. దాన్ని బట్టి వర్ణావస్థ అని ఒక సిస్టమ్ అనేది మనకు వచ్చింది. ఇప్పుడు ఏమిటి, ఎవరు ఏ రకమైనటువంటి పని అయినా చేసుకోవచ్చు అనేటువంటి స్వాతంత్రం ఒకటి ఉంది మనకి. పొద్దున లేవాలి. ఇప్పుడున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లే తీసుకుందాం, నైట్ షిఫ్ట్ ఉంటుంది, పొద్దున్నే లేవలేడు. అలానే మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతుంది లేదా 4కి స్టార్ట్ అవుతుంది షిఫ్ట్, ఈవినింగ్ 4 వరకు ఉంటుంది. ఇంటికి రాగానే మరలా పూజ చేసుకోవాలి. అవునా? ఇక్కడ ఏ సమయంలో చేస్తున్నాము అని చెప్పేదానికి అందుకనే
పూర్వకాలంలో ఋషులు మునులు మనకు చెప్పింది ఏమిటంటే త్రిసంధ్యాలు అని 3 సంధ్యలు ఉంటాయి. ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. వీటిల్లో మధ్యాహ్న సమయాన్ని పితృదేవతలకు కేటాయించారు. ఓకే, అలాగే ప్రొద్దున్నే ఎవరైతే దేవతలు ఉన్నారో వాళ్ళకి కేటాయించారు. మరి సాయంకాలంలో ప్రదోషకాలంలో కూడా పూజలు చేయమని చెప్తారు కదా. ఎందుకు చెప్తాం? దాన్నే అసుర సంధ్య వేళ అంటాం. అసురులు అంటే ఎవరు? రాక్షసులు. వాళ్ళకి కేటాయించారు. కానీ సాయంకాల సమయంలో దీపారాధన చేయడం ద్వారా ఏవైతే దీపంలోంచి వచ్చేటువంటి కాంతి ఉందో ఆ కాంతి, అంటే ఇప్పుడు రాత్రి ప్రారంభం అవుతూ ఉంటుంది, చీకటి పడుతూ ఉంటుంది. ఆ సమయంలో చీకటి అంటేనే చెడు అనే అర్థం కదా. మనం నలుపుని ఎక్కువగా ఎందుకు తీసుకుంటాం? మనం ఎవరైనా చనిపోయినప్పుడు కూడా నల్లటి వస్త్రాలు ధరిస్తూ ఉంటారు, లేదా నల్లటి ఒక రిబ్బన్ ధరిస్తూ ఉంటారు కదా. నలుపు అంటేనే చెడుకి చిహ్నం. కాబట్టి ఈ చీకటి వచ్చినప్పుడు ఏదైతే భయం ఉంటుందో ఆ భయం పోవడం కోసం సాయంకాలం చేసేటువంటి దీపం, సంధ్యాదీపం ఏదైతే ఉందో ఆ దీప కాంతుల్లోంచి చెడు అంతా కూడా వెళ్ళిపోతుందని చెప్పి శాస్త్రం చెబుతుంది. అలాగే తెల్లవారుజామునే దీపారాధన చేస్తూ ఉంటారు. పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేస్తూ ఉంటాం. తెల్లవారుజాము 4 గంటలకు సూర్యుడు వస్తాడా? రాడు కదా. అక్కడ కూడా చీకటి, అంటే అక్కడ కూడా చెడే. చెడు పోవడం కోసమే దీపారాధన చేస్తూ ఉంటాం. అంతేకాకుండా దీపారాధన చేయటంలో ఒక పరమార్థం ఏమిటి అంటే నిత్యం ఒక యజ్ఞం చేసినట్లే లెక్క. అగ్నిహోత్రుడు చూడండి, ఆడవాళ్ళ చేతిలో అగ్నిహోత్రుడు ఉంటాడు. ఎందుకు? మాట్లాడితే వంట చేసేది వాళ్ళే కదా, స్టవ్ వెలిగించేది వాళ్ళే కదా. కాబట్టి వాళ్ళ చేతిలో అగ్నిహోత్రుడు ఉంటారు. అలాగే దీపారాధన చేసే సమయంలో మొత్తం సిద్ధం చేసేటువంటిది కూడా వాళ్ళే సిద్ధం చేస్తారు. ఆడవాళ్ళే ఇంట్లో మొత్తం దీపారాధన మొత్తం సిద్ధం చేస్తారు. మగవాడు యజ్ఞం చేస్తాడు, ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో. కాబట్టి దీపారాధన చేయడం కూడా ఒక యజ్ఞంతో యాగంతో సమానం. కాబట్టి దీపారాధన పొద్దున చేయవచ్చు, సాయంకాలం చేయవచ్చు. మధ్యాహ్న సమయంలో మాత్రం 11:55 నుంచి దీపారాధన చేస్తున్నాము అంటే కేవలం పితృకార్యాలు, తద్దినాలని పెడుతూ ఉంటాం కదా, ఆ కార్యాలకి మాత్రమే ఆ సమయంలో దీపారాధన చేయాలి. కాబట్టి ఆ సమయంలో చేస్తాం. ఉదయం కానీ సాయంకాలం కానీ ఇక్కడ మనకు ఉండేటువంటి సమయాభావ స్థితిని బట్టి భగవంతుడు నాకు ఈ సమయంలో చేస్తేనే నేను పలుకుతాను అని చెప్పి అక్కడ చెప్పాల. అలాగే దశమహావిద్య అని చెప్పి 10 రకాల విద్యలు ఉంటాయమ్మ. ఇవి ముఖ్యంగా రాత్రి దేవతలు అని చెబుతాం. రాత్రి కాలంలోనే ఈ ఉపాసన క్రమం కూడా ఉన్నది. మరి అర్ధరాత్రి పూట కూడా జపం చేయాలంటే దీపారాధన చేసుకుంటారు కదా. కాబట్టి ఎక్కడ ఏ సమయంలో చేస్తున్నాం అనేది కాదు, ఎంత భక్తితో చేస్తున్నాం, ఎంత విశ్వాసంతో చేస్తున్నాం అనేది ప్రధానం. అలా అని చెప్పి మిట్ట మధ్యాహ్నం నేను ఎప్పుడో 10:30కి లేస్తాను, 11కి 12కి దీపారాధన చేస్తాను. దానికి ఒక కాలం అనేది ఒకటి ఉంటుంది, ఒక సమయాభావ స్థితి అనేది ఒకటి ఉంటుంది, అవునా. సమయ పాలన అనేది ఉండాలి. కాబట్టి ఉదయం, మధ్యాహ్నం. కొంతమంది రాత్రిపూట ఆఫీస్ నుంచి వస్తారు. భగవంతుని కొలుచుకోవాలి అంటే సమయానికి ఏ రకమైనటువంటి నిబద్ధత ఎక్కడ లేదు. ఈ సమయంలో చేస్తేనే భగవంతుడు ఇచ్చేస్తాడు అని. అసలు కాలము అంటేనే భగవంతుడు. కాళికాదేవి ఉంటుంది, కాలభైరవుడు ఉంటాడు, కాలరూపాయ విద్మహే కాలాతీతాయ ధీమహి. కాలానికి అతీతుడు, కాలస్వరూపుడు, కాలభైరవుడు అని చెబుతున్నాం. కాలము అంటేనే భగవంతుడు. కాబట్టి ఏ కాలంలో చేసినా భగవంతుడు పలుకుతాడు, భగవంతుడికి చేయవచ్చు. అది మన సమయ స్థితిని బట్టి, మనం ఉండేటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగ స్థితిని బట్టి మనం చేయవచ్చు. చక్కగా వివరించారండి. మరొక ప్రశ్న గురువుగారు, మీ సందేహం అడగండి. నా పేరు సాయి కృష్ణ. అయ్యా, జై శ్రీరామ్. మనం గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొడతా ఉంటాం. అవును. ఒకనప్పుడు పువ్వు వస్తే మంచి జరుగుతుంది అనుకుంటాం. అదే కొబ్బరికాయ మురిగిపోతే ఏదో చెడు జరగబోతుందని అంటారు. కొంతమంది పూజారులు మురిగిపోయిన కొబ్బరికాయ వచ్చినా కూడా నీకే మంచి జరుగుతుంది అని అంటారు. ఇందులో అసలు మంచిది చెడేది? ఒకవేళ పువ్వు వస్తే మంచిగా, లేకపోతే అదేం ఉండదా? మంచిది నాన్న. మీరు అడిగిన ప్రశ్నలో సినిమా ప్రభావం కూడా చాలా కనపడుతుంది. సినిమాల ప్రభావం అనేది ముఖ్యంగా ఒక సినిమా స్క్రిప్ట్ ప్రకారం వెళ్తున్నారు అంటే అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా వాళ్ళు మార్చుకుంటూ వెళ్ళిపోతారు. అది అక్కడ శాస్త్రం అనేది ఎక్కడా లేదు, ఓ మాట చెప్పాలంటే, అవునా. లాజికల్గా ఎక్కడ ఏం లేదు అది. కానీ అసలు శాస్త్రం ఏం చెప్తుంది? కొబ్బరికాయ కుళ్ళిపోయింది, పువ్వు వచ్చింది, కుళ్ళిపోతే మంచిదా, పువ్వు వస్తే మంచిదా, కుళ్ళిపోతే ఏం జరుగుతుంది, తర్వాత ఏం చేయాలి అనేది చాలామందికి ఉండేటువంటి అనుమానం. కొబ్బరికాయ పువ్వు వస్తే నిజంగానే మంచిది, దాంట్లో ఏ రకమైనటువంటి సంశయం లేదు. అంటే మనం చేయబోయేటువంటి పని తప్పనిసరిగా నిర్విఘ్నంగా ముందుకు వెళ్తుంది, తప్పనిసరిగా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతాం అనేటువంటి ఒక సంకేతం ఇస్తుంది. అలాగే కొబ్బరికాయ కుళ్ళిపోయినప్పుడు నిజంగానే ఒకంత బాధాకరంగా ఉంటుంది మనసులో.
ఇదేంటంటే చూసే వాళ్ళకి పక్క వాళ్ళు ఏమనుకుంటారు అనేటువంటి ఒక భావన మొట్టమొదటిగా మన మనసులో, వీడు ఏదో పాపం చేసి వచ్చాడు అందుకని వీడు కొబ్బరికాయ కుళ్ళిపోయింది, అంతే. ఆ వీడికి ఏదో ప్రభావం మన మీద జరగబోతోంది, ఉంటుందండి. ఈ రకమైనటువంటి అనుమానం మనకున్నా లేకపోయినా పక్క వాళ్ళు ఎక్కువగా రేకెట్టిస్తుంటారు కదా. ఉమ్. దీంతో కొబ్బరికాయ దాదాపు ఒక నెల రోజులుగా, అంటే అక్కడి నుంచి నెల రోజుల పాటు ఏ చిన్న దెబ్బ తగిలినా ఆ రోజు కొబ్బరికాయ కుళ్ళిపోయింది. అందుకనే నాకు ఇలా జరిగింది. ఉమ్. ఏ చిన్న ఒక 100 రూపాయలు జేబులోంచి జారిపోయినాయి పొరపాటున, 100 రూపాయలు పోయినాయి, ఆ రోజు కొబ్బరికాయ కుళ్ళిపోయింది, అందుకనే నా దగ్గర డబ్బులు పోయినాయి. ఈ రకమైనటువంటి సైకలాజికల్గా మనం మెంటల్గా ఫిక్స్ అయిపోతున్నాం కదా. ఉమ్. అది చాలా పొరపాటు నాన్న. భగవంతుడు ఏ సమయానికి ఏది చేయాలో, ఏది ఇవ్వాలో, ఎవరికి ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. ఆయనకి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు కాబట్టి ఆయన భగవంతుడు. అందుకని ఆయన ఎప్పుడు అక్కడ ఉంటాడు, మనం ఇక్కడ ఉంటాం. కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏమవుతుంది? ఏమవుతుంది? ఏం కాదు. మనం చేసినటువంటి సకల పాపాలు ఆ ఒక్క కుళ్ళిపోయిన కొబ్బరికాయతో మొత్తం పోయినాయి అంతే. అక్కడి నుంచి మరలా మనకి మంచి జరగాలంటే ఏం చేయాలి? ఇంకో కొబ్బరికాయ కొట్టాలి. ఇప్పుడు మనం బురదలో దిగిన తర్వాత బయటకు వచ్చేసాం, కాళ్ళు కడుక్కుంటామా లేదా? ఉమ్. నిన్న అన్నం తిన్నాం, అదే కంచంలో కడుక్కోకుండా వాళ్ళు అన్నం తింటామా? తినలేం కదా. కాబట్టి పాపం పోయింది కాబట్టి దాని తర్వాత పుణ్యం సంపాదించుకోవడానికి మరలా ఇంకో కొబ్బరికాయ కొడితే చాలు. అంతేగాని దాన్నే మనసులో పెట్టుకొని భీతిగా, భయంగా ఆలోచిస్తూ అదొక ఏంటంటే ఒక టెన్షన్ అనమాట. ఆ రోజంతా అంటే ఎవరు ఎన్ని చెప్పినా తప్పనిసరిగా మానసికంగా కృంగిపోవడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అలా కృంగిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఉమ్. భగవంతుడు కొబ్బరికాయ కుళ్ళిపోయింది అంటే, అరే నీ పాపాలు మొత్తం ఈ రోజుతో మొత్తం పోయినాయిరా, నువ్వు ప్రశాంతంగా ఉండని చెప్పడానికి సంకేతమే కొబ్బరికాయ కుళ్ళిపోవడానికి కారణం అవుతుంది. ఉమ్. అంతేగాని దానివల్ల ఏ రకమైనటువంటి చెడు జరగదు. ఇంతవరకు మనం చేసినటువంటి పాపాలు కానీ, ఏవైతే తప్పులు కానీ ఉన్నాయో దాంతో పోయినాయి అంతే. ఉమ్. ఆ తర్వాత ఇంకో కొబ్బరికాయ కొట్టు, చక్కగా నివేదన చేయి. నివేదన చేయకుండా మరి బయటికి రాకూడదు కదా. ఉమ్. భగవంతుడిని పూజ చేసావు, పూజ మధ్యలో కొబ్బరికాయ కొట్టావు, ఆ కొబ్బరికాయ భగవంతుడికి నివేదన పెడతాం. నివేదన లేకుండా ఏం చేయలేము. ఆత్మ నివేదన చేసేంత స్థాయిలో మనం లేము. కాబట్టి ఏదో ఒక భౌతికంగా అక్కడ ఆహార పదార్థం అనేటువంటిది స్వామివారికి నివేదన పెట్టాలి. కాబట్టి కొబ్బరికాయ అనేది ఎంత పవిత్రమైనది. చాలామంది కూడా కొబ్బరికాయను వడకపోయినా కూడా చెప్తున్నాను, కొబ్బరికాయ కడిగి మరి కొబ్బరికాయ కొడుతూ ఉంటారు. ఉమ్. భగవంతుడు సృష్టిలో అత్యంత పరమ పవిత్రమైనటువంటి ఒక నీళ్లు ఏదైనా ఉన్నాయంటే అది కొబ్బరికాయలు ఉండేటువంటి నీళ్లు, గంగాజలంతో సమానం. దాన్ని మనం అంటే కొట్టకముందు ఏమైనా మనం టచ్ చేయగలుగుతాం లోపల ఉండేటువంటి నీళ్లు? చేయలేం కదా. సాధ్యం కాదండి. కదా. అంటే మానవ అహంకారానికి చిహ్నంగా మారుతోంది. భగవంతుడు ముందు కొబ్బరికాయ కొడుతున్నామంటే నా అహంకారాన్ని నీ ముందు ఛేదన చేస్తున్నాను అని చెప్పడం, అవునా? ఉమ్. అలాంటి అహంకారాన్ని ముందుగా శుభ్రపరచడం ఒకటి తప్పు. ఉమ్. కొబ్బరికాయ కొట్టిన తర్వాత కుంకుమ బొట్లు పెడుతూ ఉంటారు చాలామంది. కుంకుమ బొట్టు అన్నంలో కుంకుమ వేసుకొని మనం తినగలుగుతామా? మరి భగవంతుడు పెట్టేటువంటి నివేదనగా మాత్రం ఎట్లా కుంకుమ పెడతాం? మనం ఆయనకి తింటున్నాడు, భగవంతుడు అక్కడ ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతోనే మనం కొబ్బరికాయ కొడుతున్నప్పుడు ఆయనకు అలా పసుపు కుంకాలు పూసి ఎలా నైవేద్యం పెడతాం మనం? తప్పు కదా. ఉమ్. కాబట్టి కొబ్బరికాయ కొట్టిన తర్వాత, కొబ్బరికాయ కొట్టక ముందు కడగడం, ఉమ్. కొట్టిన తర్వాత బొట్లు పెట్టడం, ఈ రెండూ చేయడం కూడా తప్పు అనే ఎక్కడ ఏ శాస్త్రాలు లేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, అమ్మవారి కుంకుమార్చన చేసిన తర్వాత ఉమ్. పూజారి గారు ఎవరిని స్పృశించరు కాబట్టి బొట్టి ఇవ్వడం కోసం కుంకుమ తీసుకొని కొబ్బరి చిప్ప మీద అట్లా పెట్టి ఇవ్వడం ఒక ఆనవాయితీ అయింది. అది చివరికి ఒక సంప్రదాయంగా, అది చేయకపోతే మహాపాపం, తప్పు అనేటువంటి ఒక స్థితికి మనం దిగజారిపోతూ ఉన్నాం, ఆలోచన స్థితికి. కాబట్టి ఆ రకమైనటువంటివి ఏవీ లేవు. కొబ్బరికాయ కుళ్ళిపోయినా బాధపడాల్సిన, భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. చక్కగా వివరించారు గురుగారు. ప్రతినిత్యం ఉండేటువంటి సందేహాలే ఇవన్నీ అవునమ్మా. కూడా. అంటే భయాందోళనకు కామన్గా, గురవుతూ సర్వసాధారణంగా. ఉంటారు. సాధారణంగా ప్రతి ఒక్కరికి వచ్చేటువంటివి ఇవన్నీ కూడా. చక్కటి అంటే మీరు చెప్పే ఆ వివరం అందరికి బాగా అర్థం అవుతోంది ప్రధానంగా. రైట్. గురుగారు మరొక ప్రశ్న అడిగేందుకు సిద్ధంగా ఉన్నారండి. మీ ప్రశ్న. గురుగారు నమస్కారం, నా పేరు వరుణ్. గురుగారు, మనం మస్జిద్కి వెళ్ళినా, చర్చ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ సమానంగా ఒక వేదిక మీద ఉంటారు, అంతా సమానంగానే ఉంటుంది. మన దగ్గర ఎందుకో కొబ్బరికాయ కొట్టాలన్నా, ఓ 10 రూపాయలు అర్చన చేయాలన్నా ఇంత డబ్బులు, ఇలా ఉన్నప్పుడు సనాతన ధర్మంలో ఈక్వాలిటీ అనేది ఎలా వస్తుంది? పూర్వకాలంలో దేవాలయాలు, అవునా, కొన్ని వందల వేల ఎకరాలు దేవస్థానానికి రాసిచ్చేవారు. రాజులు కావచ్చు, రాజపోషకులు కావచ్చు, స్వామివారి భక్తితో స్వామివారి మీద లేదు. ఇప్పుడు నేను ఒక భగవంతుడిని ప్రార్థించాను, నమస్కరించాను, నేను అనుకున్నటువంటి సంకల్పం నెరవేరింది. దాన్ని వాళ్ళ ఆనందానికి చిహ్నంగా కొన్ని కానుకలు ఇవ్వటం,
వజ్ర వైఢూర్యాది మరకత మాణిక్యాలు ఇవ్వటం, సమర్పించేవాళ్ళు. బంగారం ఇవ్వటం, పంచలోహాలకు సంబంధించినటువంటి వస్తువులు ఇవ్వటం, అలాగే కొన్ని భూములు రాసి ఇవ్వటం, ఇలాంటివి కూడా జరిగేవి. వాటి ద్వారా దేవాలయాల పోషణ అనేది పెద్ద సమస్యగా మారేది కాదు పూర్వకాలంలో. రాను రాను ఏమైంది, ఈ భూములన్నీ కూడాను అన్యాక్రాంతం జరిగిపోయినాయి. ఒక పీఠం చెప్తా, పీఠానికి 18,000 ఎకరాల పొలం ఉంది. ఇవాళ రోజున చూసుకుంటే 180 ఎకరాల పొలం కూడా లేదు. అయ్యో 18,000 ఎకరాలు. 18,000 ఎకరాలు ఎక్కడ, 180 ఎకరాలు ఎక్కడ? ఇక్కడ 18,000 ఎకరాల్లో ఆ రోజుల్లో వచ్చేటువంటి ఆదాయం ఖర్చుకు పోక కొంత మిగిలేది. ఇప్పుడు 180 ఎకరాలు వచ్చేటువంటి ఆదాయం ఖర్చు కాదు కదా, పీఠం అప్పుల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాం. అలాగే దేవాలయాలు కూడా. నేను చెప్పి కమర్షియాలిటీ నేను సమర్థించట్లేదు. ఒక దేవాలయం ముందుకు సాగాలి అంటే అర్చకుల జీతాలు, అలాగే నిత్యం అలంకారం చేయడానికి కావలసినటువంటి పుష్పాలు, ధూపదీప నైవేద్యాలు, అలాగే అక్కడ క్లీన్ చేసేటువంటి స్వీపర్స్ వీళ్ళు ఉంటారు, పనివాళ్ళు, పరిచారకులు, వాళ్ళకి జీతాలు, అలాగే అకౌంట్స్ అవి చూడటానికి ఒక జీతం, వాళ్ళకి జీతం, అలాగే కర్పూరం. ఇవాళ రోజున ఒకప్పుడు ఏమిటి, కర్పూరం నా దగ్గర నేను ఒక 100 కేజీలు తీసుకెళ్ళి ఇచ్చేసేవాడు. ఇప్పుడు కర్పూరం కొనాలి అంటే భక్తుడే ఆలోచించే రేట్లలో స్థాయి పెరిగింది, అవునా? అలాగే కొబ్బరికాయ ప్రతి నిత్యం ఎంతమంది దేవతలు అయితే ఒక దేవాలయంలో ఉంటారో ఇంతమందికి కొబ్బరికాయలు కొట్టాలి, వీటికి కావలసినటువంటివి. అలాగే ప్రతి నిత్యం వచ్చినటువంటి భక్తులకి ప్రసాదం ఉచితంగా పంచివ్వడానికి తప్పనిసరిగా ప్రసాదం వండించాలి. వండేటువంటి వాళ్ళకి వండటానికి కావలసినటువంటి ద్రవ్యాలకి, వీటన్నిటికీ ఖర్చు చూసుకుంటే మినిమం ఒక దేవాలయం, చిన్న దేవాలయం రన్ అవ్వాలంటే నెలకు వచ్చేసరికి 70 నుంచి 1,00,000 రూపాయలు, 70,000 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం ఇవ్వాలి. వీటిని కమర్షియాలిటీ కాకుండా భగవంతుడి మీద భక్తి భావన పెంచుతూ భక్తులు వాళ్ళంతటా వాళ్ళు ఇచ్చేటువంటి స్థాయికి తీసుకెళ్ళగలిగితే, పూర్వకాలంలో చెప్పాను కదా పద్ధతి, భక్తితో సమర్పించేటువంటి వాళ్ళు. ఇప్పుడు కానీ 10 రూపాయలు ఇస్తేనే కొబ్బరికాయ కొడతాం, 10 రూపాయలు ఇస్తేనే హారతి ఇస్తాం. నువ్వు ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోవాలి. నిజంగా నేను దేవాలయానికి వెళ్ళాను, ఒక దేవాలయంలో అర్చన 200 రూపాయలు, 200 రూపాయలు నా దగ్గర లేవు, సమయానికి కట్టలేకపోతున్నాను. లేదు, నిజంగానే నిరుపేద ఒక ఆయన భగవంతుడి మీద భక్తితో దేవాలయానికి వెళ్ళాడు, కొబ్బరికాయ కూడా కొట్టాడు, నా గోత్రనామాలతో అర్చన చేయండి స్వామి, 200 ఇస్తేనే అర్చన చేస్తాను అంటే అది మహాపాపం అనే చెప్తా. దీంట్లో ఏమిటంటేనమ్మా, భగవంతుడికి భక్తుడు తెచ్చినటువంటి ఒక పుష్పం కానీ ప్రతి ఒక్కటి కూడాను భగవంతుడి పాదాల చెంత చేరవేసేటువంటి ఒక బాధ్యత, గురుతర బాధ్యత అనేది ఒక అర్చకుడి మీద ఉంటుంది. దేవాలయం ఇంటికి ఇల్లాలు ఎంత ముఖ్యమో దేవాలయానికి అర్చకులు అంత ప్రధానం. ఇంటిని చూసి ఇల్లాన్ని చూడమంటారు కదా, అలాగే దేవాలయాన్ని చూడాలి అంటే అర్చకులు అంత ప్రధానంగా, అంటే అక్కడ చేసేటువంటి వాళ్ళ నిబద్ధత, మనస్ఫూర్తిగా వచ్చినటువంటి భక్తుల్ని మనస్సుకి ఆకట్టుకునేలాగా, అలాగే భగవంతుడికి దగ్గరగా చేర్చేలాగా ఉండాలి. ఇప్పుడు చాలామంది పుష్పాలు తీసుకొస్తారు. ఇప్పుడు ఒక 20 రూపాయలు పెట్టి పుష్పాలు కొనడం అనేది పెద్ద సమస్య కాదు. కానీ కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, ఇళ్లల్లో చెట్లు పెంచుకొని వాటికి నీళ్లు పోసి నిత్యం వాటి దగ్గర జాగ్రత్త చూసుకుంటూ వాటి నుంచి కోసినటువంటి పూలు తీసుకొస్తారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే దేవాలయాలు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, డబ్బులు పెట్టుకున్న వాటికి విలువ ఎక్కువ ఇస్తాం, ఇంట్లో ఉన్న వాటికి విలువ ఇవ్వం. ఇంట్లో నుంచి పూలు తీసుకొచ్చి అక్కడ పెడతారు. ఈ అర్చకులకు చాలామంది నేను చెప్తున్నారు, నేను కూడా అర్చకత్వం చేస్తాను, నేను అలా చెయ్యను కాబట్టి ఈ నాలానే చేయమని కొంతమందికి ఒక ఉదాహరణగా చెప్తాను. ప్రపంచంలో ఎన్నో స్థలాలలో ఎంతో దూరంలో ఒక చెట్టు నాటితే ఒక పుష్పాలు కొన్ని కోట్ల రకాల పుష్పాలు మొత్తం పూస్తూ అవి ఒక హోల్సేల్ షాపుకి వెళ్ళి అక్కడి నుంచి రిటైలర్ దగ్గరకు వచ్చి అక్కడి నుంచి బండ్ల మీద అమ్ముకునే వాళ్ళ దాకా వచ్చి ఒక భక్తుడు వెళ్ళి కొనుక్కొని వాటిని గుడి దాకా తీసుకొని వస్తే వీటిల్లో కొన్ని శవాల మీద పోతాయి, కొన్ని పెళ్ళిళ్ళలోకి పోతాయి, కొన్ని ఆడవాళ్ళ తలలోకి శిరస్సులోకి వెళ్ళిపోతాయి. ఇలా ఎన్నో చోట్లకి వెళ్ళాల్సిన పుష్పాలు కొన్ని మాత్రమో ఎన్నో జన్మల నుంచి పుణ్యం చేసుకొని స్వామివారి దేవాలయం వరకు వస్తే ఆ పుష్పాలని స్వామివారి పాదాలు తాకనివ్వకపోతే ఆ పాపం అర్చకుడిదే అని చెబుతుంది. అంతే కదా, అంత ప్రయాసపడి అంత ప్రయాణం చేసి ఎంతో పుణ్యం చేసుకొని స్వామివారి పాదాల చెంత అలంకరింపబడాలి అనేటువంటి ఒక తాపత్రయంతో ఒక పుష్పం ఎంతో దూరం నుంచి వస్తే దాన్ని అక్కడికి తీసుకెళ్ళకపోతే ఆ పాపం ఎవరిదవుతుంది?
అర్చకుడిదే కదా. కాబట్టి ఇక్కడ కాకపోతే ఏంటంటే భక్తుల నుంచి డొనేషన్స్ రూపంలో, అంటే ఐ మీన్ అందరిని డిమాండ్ చేసి తీసుకోమని చెప్పడాలా నేను. ఇలా ఉంది ఖర్చు, ఇలా చేస్తే బాగుంటుంది, మీరు ఏమైనా చేయగలుగుతారా చెయ్యండి అని చెప్పడం కూడా తప్పే. చేయగలుగుతారా చేయండి, అంతేకాని మీరు ఇది చేయాల్సిందే, మీరు ఇది ఇవ్వాల్సిందే, టికెట్ కట్టవలసిందే. నిజంగా ఒక మాట చెప్పాలి అంటే మిగిలిన మీరు అడిగినటువంటి ప్రశ్న ప్రకారం ఒక మసీదుకి వెళ్ళినా, ఒక చర్చికి వెళ్ళినా ఎక్కడ కూడా రసీదులు లేవు, మన దగ్గర మాత్రమే ఉన్నాయి. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక అన్యాయం కూడా చెప్తాను. దేవాదాయ ధర్మాదాయ శాఖ, దేవ ఆదాయ ధర్మ ఆదాయ శాఖ, ఈ రెండు కూడా మన దేవాలయాల నుంచి వచ్చేటువంటి సొమ్ముని మన దేవాలయాలకు కాకుండా ఇతర మతాల క్షేత్రాలకు ఏవైతే ఉన్నాయో, ప్రార్థనా మందిరాలు కావచ్చు, మసీదులు కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటికి ఖర్చు పెడుతున్నారు కదా. అలా ఖర్చు పెట్టకుండా ఏదైతే హుండీలో వచ్చేటువంటి డబ్బుని ఏ దేవాలయానికి ఇంత ఖర్చు అవుతుంది ప్రతి దేవాలయానికి అని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ డబ్బుల్ని తప్పనిసరిగా మన దేవాలయానికి వితరణ చేయగలిగితే అసలు ఒక్క రసీదు కూడా పెట్టాల్సినటువంటి అవసరం లేదు. హిందూ దేవాలయాలకి వెళ్ళాలి అంటే భయపడేటువంటి పరిస్థితుల్లో హిందువులే ఉన్నాం మనం. ఎందుకు అంటే కొబ్బరికాయ 30 రూపాయలు, పుష్పాలు 20 రూపాయలు, అగరబత్తీలు కర్పూరం 10 రూపాయలు, లోపల అర్చన తీసుకోవాలంటే 50 రూపాయలు, పూజారి గారికి దక్షిణ ఇవ్వాలి, మరలా హుండీలో వేయాలి. ఇది కాకుండా గుడి బయట ఉండేటువంటి వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఒక గుడికి ఒక రోజు వెళ్ళి రావాలంటే కనీసం 200 రూపాయలు కావాలి. అలా నిత్యం చేయగలిగినటువంటి భక్తులు కష్టం అవుతుందా లేదా? రోజుకు 200 రూపాయలు అంటే నెలకు 6,000 రూపాయలు. అది 1,00,000 రూపాయలు సంపాదించేటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, కూలీ పని చేసుకునేటువంటి వాళ్ళకైనా ఎవరికైనా కష్టమే. ఇదే 6,000 రూపాయలు ఒక స్కీమ్లోనో వాళ్ళకి కావాల్సినటువంటి జీవితానికి కావాల్సినటువంటి వాటిలో తప్పనిసరిగా, అదే చెప్తున్నా, భగవంతుడు అనేటువంటి వాడు దేవాలయంలోనే ఉన్నాడా, మన ఇంట్లో లేడా అంటే అన్ని చోట్ల ఉన్నాడు. మనం సందర్శించేటువంటి మన ఆత్మ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ప్రకాశింపజేసుకోగలిగితే, దాన్ని పెంచుకోగలిగితే ఎక్కడైనా భగవంతుడిని చూడవచ్చు. దేవాలయాలు ఇవన్నీ ఏంటి? హిందూ ధార్మిక సంస్థలు, ఆదాయ సంస్థలు కాదు, ధార్మిక సంస్థలు. మన హిందూ ధర్మాన్ని ఎదుడు వాళ్ళు మర్చిపోకుండా రాబోయేటువంటి తరాలకి అందించాలి అనేటువంటి తాపత్రయంతో ఆలయాన్ని నిర్మాణం జరుగుతూ ఉంటుంది. ఆలయ నిర్మాణంలో కూడా గొప్ప సైన్స్ దాగి ఉంటుంది. ఒక ఆలయంలోకి వెళ్తే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో బయటికి రావచ్చు అనారోగ్యవంతుడు కూడా. మనకి దేవాలయ ప్రతిష్ఠ చేస్తాం, అంటే ప్రశ్న చిన్నదే, వివరణ పెద్దగా ఉంటుంది. ఆలయ ప్రతిష్ఠ చేస్తాం. ప్రతిష్ఠ చేసేటప్పుడు ఏం చేస్తాం? ఒక విగ్రహాన్ని చెక్కించి మనం బయటకు చూసేటువంటిది భౌతికంగా విగ్రహం మాత్రమే చూస్తూ ఉంటాం. ఈ విగ్రహం కింద ఒక యంత్రాన్ని పెడతారు, యంత్రానికి మంత్రంతో బలాన్ని ఇస్తారు. అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి వారే ఉన్నారు, ఆయన మంత్రంలో ఎన్ని అక్షరాలు అయితే ఉన్నాయో అన్ని లక్షల సార్లు ఆ జపాన్ని చేసి ఆ జపాన్ని యంత్రానికి ధారపోస్తారు. అంటే యంత్రం ఉద్యుక్తం అవుతుంది, యాక్టివేట్ అవుతుంది. ఈ యంత్రాన్ని ఏం చేస్తాం? విగ్రహం ఇలా ఉంటుంది కదా, విగ్రహానికి కింద కొనలాగా చిన్న శిల ఉంటుంది, యంత్రానికి టచ్ అవుతూ ఉంటుంది. ఈ యంత్రం కింద అసలు ఉండవలసినటువంటివన్నీ కూడా కొన్ని ఉంటాయి. తాళకం, అబ్రకం, గంధకం, మణిశిల, కృష్ణాబ్రకం, నవపాషాణాలు, రుద్దిపాషాణం, జలపాషాణం, పాదరసం, నవరత్నాలు, పంచలోహాలు, ముత్యం, పగడం, ఇవన్నీ కూడాను ద్రవ్యాలు వేస్తారు. ఇవన్నీ ఎప్పుడైతే పాదరసంతో కలుస్తున్నాయో వాటిల్లో జీవశక్తి పెరుగుతుంది. ఈ జీవశక్తి ఏమిటి? పాజిటివ్ వైబ్స్ని బాగా జనరేట్ చేస్తూ ఉంటుంది. విగ్రహం కింద యంత్రం, యంత్రం కింద ఇన్ని రసాయన పదార్థాలు, ఇవన్నీ వేయడం ద్వారా ఏమవుతుంది అంటే విగ్రహం యంత్రానికి శక్తినిస్తుంది, ఆ యంత్రం విగ్రహానికి శక్తినిస్తుంది. అందుకనే గర్భాలయం అంటాం కదా, గర్భాలయానికి ఎక్కడ వేరే దారులు ఎక్కడా ఉండవు. తల్లి గర్భంతో సమానమైనటువంటిదే గర్భాలయం, ఒకటే దారి. ఆ అర్చకుల వారు ఎప్పుడైతే లోపలికి వెళ్తూ బయటికి వస్తూ ఉంటారో వారితో ఆ విగ్రహం కింద ఉండేటువంటి ఆ పాజిటివ్ వైబ్స్, జీవశక్తి ఏదైతే ఉంటుందో అదంతా కూడా బయటికి వస్తూ ఉంటుంది. ఆలయ ప్రదక్షిణం చేసేటప్పుడు ఆలయం మొత్తం కూడా ఈ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి మనం ప్రదక్షిణం చేసేటప్పుడు మగవాళ్ళు షర్టు విప్పి ప్రదక్షిణం చేయాలి, దేవుడు దర్శనం చేసుకోవాలని చెబుతాం. అలాగే ఆడవాళ్ళకి కనీసం మంగళసూత్రాలైన బంగారం ఉండాలని చెబుతాం. ఆడవాళ్ళకి వస్త్రాలు ధరించి ఉంటారు కాబట్టి స్వర్ణానికి విపరీతమైనటువంటి ఆకర్షణ శక్తి ఉంటుంది. కాబట్టి అక్కడ ఉండేటువంటి పాజిటివ్ వైబ్స్ ఏవైతే ఉంటాయో మన శరీరానికి తాకుతూ ఉంటాయి షర్టు తీసేయడం ద్వారా. అందుకని ఇక్కడ చూడండి, కేరళ, తమిళనాడు దేవాలయాల్లో ఎక్కడ కూడా మగవాళ్ళు పైన షర్టు వేసుకొని వెళ్ళడానికి అనుమతించరు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి భగవంతుడి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి మన ఒంట్లోకి రావాలి, అప్పుడే మనం భగవంతుడిని విశ్వసిస్తాం. మనం దేవాలయానికి వెళ్తే ఒక పాజిటివ్ వైబ్స్,
అలానే ప్రశాంతత, అందుకోగలుగుతాం. ఎక్కడ లేని ప్రశాంతత వస్తుంటుంది. ఎందుకు వస్తుంది? లోపల ఉండేటువంటి ఈ శక్తి, జీవశక్తి ఏదైతే ఉందో అదే మనకంతా వచ్చేది. అక్కడి నుంచి ఒక ధ్వజస్తంభానికి వస్తుంది. ఈ ధ్వజస్తంభం చూడండి, యాంటీనా లాగా ఊరు మొత్తం కూడా ఆ పాజిటివ్ వైబ్స్ని పంచుతూ ఉంటుంది. యాంటీనా లానే ఉంటుంది కదా అవును. ధ్వజస్తంభం అనేది. ఎక్కడైనా ధ్వజహ అంటే ఏమిటి? జీవం కలిగినటువంటిది. జహ అంటే జన్మ అని, జీవం కలిగినటువంటిది. ఇచ్చింది రిసీవ్ చేసుకొని మరలా ఊరు మొత్తం పంచడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే ఒక ట్రాన్సిస్టర్ లాంటిది. కరెంటుని ఎంతవరకు ఏం కావాలో, ఎవరికి ఏం కావాలో అలా ట్రాన్సిస్టర్ లాగా. ఇప్పుడు మనకు ఇంట్లో కరెంట్ వస్తుంది, కరెంటుని మొత్తం వీధి మొత్తం కంట్రోల్ చేయడానికి ఒక ట్రాన్సిస్టర్ ఉంటుంది కదా బయట, మనకి ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది కదా. ఆ ట్రాన్స్ఫార్మర్ లాంటిదే ఈ ధ్వజస్తంభం కూడా. కాబట్టి దేవాలయాలు తప్పనిసరిగా ఉండాలి, ఇంకా అభివృద్ధి జరగాలి. కానీ భక్తుల్ని దండించి మాత్రం కాదు, వారి ఇష్టానుపూర్వకంగానే తీసుకోవాలి. ఇంకొక ప్రశ్న, వేదం బ్రాహ్మడి సొత్త, వేరే కులస్తులు చదువుకోకూడదా? ఇలా అయితే సనాతన ధర్మం కోసం పాటుపడుతున్న రాజకీయ పార్టీలు కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, ఎవరైనా సరే ఎలా ఈ సమానత్వాన్ని తేగలుగుతారు? మంచి ప్రశ్న నాయన. వర్ణ వ్యవస్థ అనేటువంటిది పూర్వకాలం నుంచి మనకు వస్తుంది. వేదం బ్రాహ్మలే చదవాలా అంటే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి ప్రతి ఒక్కడూ బ్రాహ్మడే. వేదం చదువుకున్నంత మాత్రాన బ్రహ్మజ్ఞానం కలుగుతుందని ఎక్కడా లేదు. బ్రహ్మజ్ఞానం అనేటువంటిది ఏంటి? మన మనస్సుకి, మన మైండ్కి సంబంధించినటువంటి, అవునా? బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి ప్రతి ఒక్కడు. అందుకనే జగమెరిగిన బ్రాహ్మడికి జంధ్యమేళ అంటే శాస్త్రం ఏమిటి? దాని అర్థం ఏమిటి అంటే, చాలామంది వీడు బ్రాహ్మణుడు తెలుసు కాబట్టి వీడికి జంధ్యంతో పని లేదు అని అనుకుంటారు. ప్రపంచంలో ఏమి ఉందో ఏది లేదో తెలుసుకున్నటువంటి వాడికి జంధ్యంతో పని లేదని. అట్లానే వివేకానంద ఒక శిష్యుడు వచ్చాడు ఆయన దగ్గరికి. నాకు ఒక మంచి మంత్రం ఇవ్వండి గురుగారు, దాని మంచి భగవంతుడి అనుగ్రహం కావాలి, నాకు ముక్తి పొందాలి, సిద్ధి పొందాలి, మంత్రాన్ని ఇవ్వమని అడిగాట. ఆయన ఒక గణపతి మంత్రాన్ని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఈ భక్తుడు ఎవరైతే శిష్యుడు ఉన్నాడో కొన్ని లక్షల సార్లు జపం చేసుకొని వెళ్ళి, స్వామివారు నాకు దివ్యపాద సందర్శన సౌభాగ్యం జరిగింది, చాలు స్వామి, నాకు మంత్రం సిద్ధించిందని చెప్పాట. లేదు, ఇంకా కొన్ని రోజులు పోయి చేసుకొని రాపో అని చెప్పాడు. మరలా కొన్ని రోజులకి నాకు స్వామివారి వరదాభయ హస్తాలు కనబడుతున్నాయి, చాలు స్వామి, గంతమించి నాకు ఇంకేం అక్కర్లేదని చెప్పాడు. లేదు నాయన, మరలా కొన్ని రోజులు చేసుకొని రాపో అని పంపించారు. మరలా కొన్ని రోజులు జపం చేసుకొని వచ్చి, స్వామివారి నాకు చతుర్భుజాలు, పాదారవిందం మొత్తం కనపడుతుంది స్వామి, చాలు, సిద్ధించింది మంత్రం అన్నట్ట. లేదు నాయన, మళ్ళీ కొన్ని రోజులు చేసుకొని రాపో అని పంపించాడు. మరలా కొన్ని రోజుల తర్వాత మరలా వచ్చాడు. వచ్చిన తర్వాత స్వామివారి దివ్య సందన సౌభాగ్యం అంతా కూడా నాకు కలిగింది, స్వామివారి విగ్రహం మొత్తం కనపడింది, ఆపాతమస్తకం మొత్తం కూడా, చాలు స్వామి, నాకు సిద్ధించినట్టే అన్నట్ట. లేదు నాయన, ఇంకా సిద్ధించలేదు, ఇంకా జపం చేసుకొని రాపో అని పంపించారట. కొన్ని రోజుల తర్వాత వచ్చాడు ఆయన. స్వామి, ఏమి కనపట్టలేదు, చీకటిగా కనపడుతుందని చెప్పాట. ఇప్పుడు సిద్ధించింది పోరా అని చెప్పాట. ప్రపంచంలో ఏది ఉందో, ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది లేదో తెలుసుకోవటమే బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి వేదంతో పని లేదు, వేదం చదువుకున్న ప్రతి ఒక్కరికి బ్రహ్మజ్ఞానం కలగాలని సంబంధం లేదు. అలాగే వేదం అనేది ఒక జీవన విధానం. ఒక మాట చెప్పాలి అంటే, ఏ కాలంలో ఏ మంత్రాన్ని ఏమి చదివితే వర్షం రాకపోతే వర్షాపాతం కోసం మంత్రాలు ఉన్నాయి, వర్షాలు అధికంగా ఉంటే వాటిని అతివృష్టి అనావృష్టి రెండిటికి ఆపడానికి మంత్రాలు ఉన్నాయి, గర్భం ధరించడానికి మంత్రాలు ఉన్నాయి, సంతానం కావడానికి, అనే వివాహం కావడానికి మంత్రాలు ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క దానికి ఒక మూలాధారం, ఏదైతే ఒక ఆధారమైనటువంటి మంత్రాలు ఉన్నాయో, ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు బ్రాహ్మణే చేయాలా అంటే బ్రహ్మజ్ఞానం కలిగి, దీంట్లో ముఖ్యంగా కొన్ని ఆహార నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ నియమాలు పాటిస్తూ. ఇప్పుడు చాలామంది నిజంగా చెప్పాలంటే బ్రాహ్మలే ప్యూర్ వెజిటేరియన్స్ ఉన్నారని నేను చెప్పను, నన్ను తిట్టుకున్నా పర్లేదు, ఇది కాంట్రవర్సీ అయినా పర్లేదు, అలా అని చెప్పి నాన్ బ్రాహ్మణ్సే నాన్ వెజిటేరియన్గా ఉన్నారు అని చెప్పడానికి అంతకంటే ఛాన్స్ లేదు. దేనికంటే నాన్ బ్రాహ్మణ్స్లో కూడాను చాలామంది మాంసాహారం తినకుండా, నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ కూడా ఉంది, ఒక బ్రాహ్మణ అమ్మాయిని ఒక వేరే కులస్తులు వివాహం చేసుకున్నారు. ఆ ఇంట్లో ఇంతవరకు వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ అంటే ఏదైతే మాంసాహారం ఉందో నిషిద్ధం, మాంసాహారం నిషిద్ధం. వాళ్ళు తినాలన్న ఆలోచన మర్చిపోయారు, ఇంట్లో చేయాలన్న పరిస్థితి అంతకంటే లేదు.
ఇప్పటికీ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఏ రోజు నాన్ వెజ్ తినాలి అనే మాట ఇంతవరకు వినలేదు. అమ్మాయి నాతో చెప్పింది. పెళ్ళి ఇప్పటికి 22 సంవత్సరాలు అయింది. అబ్బో. అంటే అక్కడ జ్ఞానం ఎవరికి కలిగింది? ఈ అమ్మాయికి కాదు, ఈ అమ్మాయి ద్వారా వాళ్ళకి కలిగింది. వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు వేదం చదువుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. ఉమ్. తప్పు చేయనివాడు ఎవరూ లేరు. తప్పు తెలుసుకున్నవాడు భగవత్ స్వరూపుడనే చెప్పాలి. కాబట్టి అంతకుముందు ఏం చేసినా ఇహ మీదన మనం ఇలా ఉండాలి, ఇలా తప్పనిసరిగా చదువుకోవాలి అనుకుంటే వేదం చదువుకునేటువంటి అర్హత ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాన్న లేదు అని చెప్పడానికి ఎక్కడా లేదు. ఎక్కడా కూడాను వర్ణ వ్యవస్థలో ఏమిటి అంటే వేదం చదివేటువంటి వాళ్ళు మాత్రమే బ్రాహ్మణం చెప్పారు, కానీ బ్రాహ్మణు మాత్రమే వేదం చదవాలని లేదు. వ్యాపారం చేసేటువంటి వాళ్ళు మాత్రమే వైశ్యులు. అవునా? వైశ్యులు మాత్రమే వ్యాపారం చేయాలని ఎక్కడ రాసిపెట్టిందా? కదా. మరి వాళ్ళకి లేనటువంటి రూల్స్ బ్రాహ్మణులకు మాత్రం ఎందుకు పెట్టాలి? ఇది ఒక పవిత్రమైనటువంటి విద్య. అందుకనే మనం పవిత్రంగా మారితే తప్పనిసరిగా పవిత్రమైనటువంటి విద్య మనం స్వీకరించడానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదనే చెప్పాలి. ఇక మరొక ప్రశ్న, చివరి ప్రశ్న. గురుగారు నమస్కారం. నమస్తే నాయన. నా పేరు కీర్తన్ కుమార్. ఇప్పుడు మనకి ఇంట్లో పూజా గదులు ఉన్నాయి, వీధిలో ఆలయాలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా పుణ్యక్షేత్రాలకి వెళ్ళడానికి కారణం ఏంటి? వెళ్ళినట్టయితే మనకి పుణ్యం కలుగుతుందా? ఆ పుణ్యాన్ని కలిగించుకోవడానికి కూడా మనకి విఐపి దర్శనాలు అవసరం అంటారా? మంచి మాట నాయన. ఎన్నో ప్రశ్నలు. చాలా ఒకటే ప్రశ్నలో ఎన్నో సబ్ క్వశ్చన్స్ అనమాట. నిజంగా చెప్పాలి అంటే క్షేత్రాలకి వెళ్ళాలా? వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ఇందాక మనం చెప్పుకున్నాం దేవాలయ అదే దానికి ఉండేటువంటి ప్రధానం ఏమిటి, అంశం ఏమిటి అనేది మనం చెప్పుకున్నాం. మానవ మాతృలు ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయాల్లోనే ఇంతటి శక్తులు ఉంటే సాక్షాత్తు భగవంతుడు ఒక స్థలాన్ని ఎంచుకొని ఇది నా స్థానం అని చెప్పి భగవంతుడే స్వక్షేత్రంలో ఆయన క్షేత్రంలో ఎక్కడైతే వెలిసి ఉన్నారో ఆ క్షేత్రానికి విపరీతమైనటువంటి ప్రభావితమైనటువంటి శక్తి ఉంటుంది. తప్పనిసరిగా ఎంతో చెప్పలేనంత శక్తి ఉంటుంది. అవునా? ఇప్పుడు నా ఇంటిలో నేను ఉండడానికి నన్ను తీసుకెళ్ళి వేరే ఇంట్లో కూర్చోబెట్టడానికి తేడా ఉంటుందా లేదా? అవునా? అక్కడ మంత్రానికి ఆధీనమై కూర్చొని ఉన్నా నేను. భగవంతుడు ఎక్కడ ఉంటాడు అంటే జగత్ సర్వం దైవాధీనం, ప్రపంచం మొత్తం భగవంతుడి చేతిలో ఉంది. తద్దైవం మంత్రాధీనం. భగవంతుడు ఎక్కడున్నాడు? మంత్రాధీనంలో ఉన్నాడు. నాకు అవి ఇవి కూడా కాదు, వాటికి మించి అతీతమైనటువంటి ఒక స్థలాన్ని నేనే ఎంచుకున్నాను, నేనే ఇక్కడ వెలుస్తున్నాను అని చెప్పిన చోట ఇంకెంత పవిత్రంగా ఉంటుంది. క్షేత్ర మహత్యం అని చెబుతాం. మనకి శివుడు అన్ని చోట్ల ఉన్నాడు. ప్రపంచం అంటే అందుగలడు ఇందులేని సందేహం వరదు. చక్రి సర్వోపగతుండు. భగవంతుడు ఎక్కడ చూసినా ఉంటాడు. మరి క్షేత్రాలకి వెళ్ళాలంటే క్షేత్రాలలో తొందరగా మనకు కావలసినటువంటి సంకల్ప సిద్ధి కోసం, అలాగే నువ్వు తిరుపతి క్షేత్రానికి వెళ్తావు. అక్కడ క్షేత్రం కాబట్టి వాళ్ళ పచ్చకర్పూరం వాడుతుంటారు, అక్కడ ఆ వాసన వస్తుందని మనం చాలామంది భావిస్తూ ఉంటాం. కానీ ఆ క్షేత్రంలో ఉండేటువంటి మహత్యం చేత ఇప్పుడు పచ్చకర్పూరం ఇక్కడ వాడండి, కొంతవరకు మాత్రమే దాని ప్రభావితం చూపించగలుగుతుంది. కానీ క్షేత్రాలలో వాటికి ఉండేటువంటి ఆ శక్తి రెట్టింపు దశలో ఉంటుంది. డైరెక్ట్ పవర్ ప్రాజెక్ట్కి వెళ్ళి పవర్ పట్టుకునేదానికి, అవునా, షాక్ కొడుతుంది కదా వెంటనే. అంటే అక్కడ ఎక్కువగా పవర్ ఉంది. ట్రాన్స్ఫార్మర్ నుంచి మన ఇంటికి వచ్చేటువంటి పవర్ ముట్టుకోవడానికి తేడా ఉంటుందా? ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. దానికి దీనికి ఉండేటువంటి తేడా కూడా అదే. అది డైరెక్ట్ పవర్ ప్రాజెక్ట్. ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి మన ఇంటికి వచ్చేటువంటి కరెంట్. మన ఊళ్ళో ఉండేటువంటి దేవాలయాలు పవిత్రమైనవి, మంత్రశక్తితో నడిచేటువంటివి. కానీ భగవంతుడి శక్తితో నడిచేటువంటివి ఏమిటి అంటే సాక్షాత్ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వెలిసినటువంటి, అంటే భగవంతుడు స్వయం సిద్ధంగా వెలిసినటువంటి వాటిని క్షేత్రాలు అంటాం. అవునా? ప్రతిష్ఠ చేసిన వాటిని క్షేత్రాలు అనరు ఎక్కడా కూడా. చూడండి, ఆయనంతటా ఆయన ఒక స్థలాన్ని ఎంచుకొని స్వయంభూగా వెలిసేటువంటి స్థలాలను మాత్రమే సాక్షాత్ క్షేత్రం అని చెప్పి పిలుస్తూ ఉంటాం. అలాంటి క్షేత్రాలలో రెట్టింపు దశలో ఉంటుంది. మరి విఐపి దర్శనాలు అవసరమా? ఒక మాట చెప్తా, విఐపి దర్శనాలు రద్దు. ఇది కరెక్ట్, అసలు మంచి పద్ధతి. కానీ నువ్వే గుడికి వెళ్తావు, నువ్వు విఐపి ట్రీట్మెంట్ కోరుకుంటావా కోరుకోవా? మరి ఆ ప్రశ్న అడగడానికి ఎట్లా అధికారం ఉంటుంది మనకి? అవునా? అంటే ఇక్కడ మానవ సహజం ఏంటంటే భగవంతుణ్ణి ప్రశాంతంగా దర్శించుకోవాలనేటువంటి ఆలోచన వేరు,
దర్శించుకున్న కొద్ది సమయంలోనే భగవంతుణ్ణి ప్రశాంతంగా దర్శించుకోవటం వేరు. అలాగే ప్రత్యేకంగా నాకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండాలి భగవంతుడికి అనుకోవటం వేరు. దీంట్లో 2 రకాలు చెప్తా. ఒకటి, భగవంతుడిని మనం దత్తత తీసుకోవటం, భగవంతుడు మనల్ని దత్తత తీసుకోవడం. 2 మార్గాలు. భగవంతుడిని మనం దత్తత తీసుకుంటే పెద్దగా తేడా ఏం లేదు, మనం పూజలు చేస్తూనే ఉంటాం. భగవంతుడు ఎప్పుడైతే దత్తత తీసుకుంటాడో మనల్ని, ఆయన ఈ విగ్రహ రూపంలో కనబడుతున్నటువంటి విగ్రహం కాదు, ఏదైతే లీలామానుష విగ్రహం ఉంటుందో ఆ సందర్శన సౌభాగ్యాన్ని మనకు కలుగజేస్తాడు. అది స్వప్నం కావచ్చు, నిజంగా కావచ్చు, దైవం మానుష రూపేణ మనకు సహాయం చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా దైవంతో సమానం. అలాగే మానవ రూపంలో కూడా భగవంతుడు నిన్ను పరీక్షించడానికి నీ దగ్గరికి రావచ్చు. ఆ సమయంలో తెలుసుకునేటువంటి జ్ఞానం ఇంకా ఎంతసేపటికి మనం విగ్రహారాధన శూన్యం అని చెప్పి చాలామంది వేరే మతాల వాళ్ళు విగ్రహారాధన చేయొద్దని చెబుతున్నారు కదా. విగ్రహారాధన ఎందుకు చేయొద్దని, వాళ్ళకి మాకు భగవంతుడు కనబడిన భగవంతుడు మేము ప్రార్థిస్తున్నాం అంటున్న ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు విగ్రహాలు పెడుతున్నటువంటి వాళ్ళే. ఆ పేరుతో కూడా దేవాలయాలు కడుతూ, ద్వేస్తంభాలు పెడుతూ, వాటికి ఒక శిఖరాలు పెడుతూ, వాటికి మాలలు వేస్తూ, శబరిమలలో మనం పడి పూజ చేసినట్టుగా యేసు పడి పూజ అని, యేసు మాలలని, యేసు లడ్డు అని, యేసు పులిహోర అని చెప్పి ఇవన్నీ పంచుతున్నటువంటి వాళ్ళే ఉన్నారు. చెప్పాలి అంటే వాళ్ళ మతంలోకి మనల్ని మారుస్తున్నారా, మన మతంలోకి వాళ్ళు మారుతున్నారా అని అర్థం కాని ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో వాళ్ళే ఉండిపోయారు. వాళ్ళకి దేవాలయాలు లేవు, విగ్రహాలు లేవని చెప్తున్నారు. విగ్రహారాధన చేయకూడదు, మహాపాపం, దేవుడు పెట్టిన నైవేద్యం తినకూడదు అని చెప్తున్నారు. మరి యేసు లడ్డు ఎక్కడి నుంచి వచ్చింది, యేసు పులిహోర ఎక్కడి నుంచి వచ్చింది, యేసు దేవాలయం ఎక్కడి నుంచి వచ్చింది, యేసు ద్వైస్తంభం ఎక్కడి నుంచి వచ్చింది, యేసు పడి పూజ ఎక్కడి నుంచి వచ్చింది, యేసు మాల ఎక్కడి నుంచి వచ్చింది, యేసు భజన ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారు కదా, మనం వాళ్ళని ఫాలో అవటల్లా. అవునా? అంటే దీంట్లో కూడా ఒక విశదీకరించుకోవాలి అంటే, వాడు మనలోకి వచ్చి మనల్ని వాళ్ళలోకి మార్చడానికి ట్రై చేస్తున్నటువంటి విధానం. వీళ్ళు ఇట్లా చెబుతుంటే వింటలేదురా, వాళ్ళ దారిలోకి వెళ్ళి మన దారిలోకి లాక్కొచ్చుకుందాం అని చెప్పి చూస్తున్నారు. మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే గర్వంగా చూస్తున్నారు వాటిని, శిఖరాలను ద్వేస్తామాన్ని. అవే రేపటి రోజున మన నెత్తెన పెట్టేటువంటి ఇనప పాదంగా మారబోతుంది తప్పనిసరిగా. విగ్రహారాధన ఎప్పుడు చేయకూడదు, ఎప్పుడు చేయకూడని పరిస్థితి రావాలి అంటే, ప్రపంచంలో ప్రతి వస్తువులో, ప్రతి వ్యక్తిలో, ప్రపంచం మొత్తం కూడా భగవంతుడే నమ్మి ఉన్నాడు, భగవంతుడే ఉన్నాడు అని చెప్పి ఎప్పుడైతే నమ్ముతున్నావో దాంతో నీకు ఇవేవి పని లేదు. ఇందాక నేను చెప్పా కదా స్వామి వివేకానంద కథ, దాంట్లో ఏమిటి, శూన్యం, ఏమీ లేదు అని చెప్పి తెలుసుకోవడమే భగవంతుడి యొక్క అనుగ్రహం కదా. అలాంటి స్థాయికి వెళ్ళాలి అంటే డైరెక్ట్ పుట్టగానే ఐఏఎస్ అవుతున్నారా, ఐపీఎస్ అవుతున్నారా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతున్నారా, ఏబిసిడి దగ్గర నుంచి మొదలు పెడుతున్నాము, ఈ దగ్గర నుంచి మొదలుపెట్టి వెళ్తున్నాం. అలాగే శూన్యారాధనలోకి వెళ్ళాలి, శూన్యంలో భగవంతుణ్ణి చూడాలి అంటే ఏ ఒక్క మనిషికి కలియుగంలో అలవి కాని పని అని చెప్పి క్లియర్గా చెప్పవచ్చు. అందుకనే విగ్రహం నిగ్రహం కోసం భగవంతుడిని చూస్తున్నాం మనం. ఆయన చూస్తుంటే మన బుద్ధి ఎక్కడికి మారదు కదా, దేవుడు భగవంతుడు ఎదురుగా ఉన్నాడు. కానీ ఎవరికి తెలియనటువంటి ఒక విషయం ఏంటంటే, భగవంతుడు విగ్రహం ఉన్నంతసేపు మాత్రమే మనం జాగ్రత్తగా ఉంటున్నాం, పక్క వచ్చి మనం చేసేటువంటి తప్పులన్నీ చేస్తూ ఉన్నాం. ఆయన ఎదురుగా ఉంటే సీసీ కెమెరా మనకి. భగవంతుడికి సీసీ కెమెరా అండి, ప్రపంచం మొత్తానికి ఆయన ఒక్కడికే సీసీ కెమెరా, ఆయన లేని ప్రదేశం ఏ లేదు. ప్రతి ఒక్కడి చూస్తూనే ఉన్నాడు. పాపమా పుణ్యమా, పూర్వ యుగాలలో ఈ జన్మలో చేస్తే వచ్చే జన్మలో అనుభవించేవాళ్ళం, పాపమైనా పుణ్యమైనా. ఈ జన్మలో అంత టైం లేదు, ఇక్కడే ఫిల్టర్ చేసి పైకి వెళ్తున్నాం. పాపం చేస్తే ఎక్కడ అనుభవిస్తున్నాం, పుణ్యం చేసినా ఎక్కడ అనుభవిస్తున్నాం. కాబట్టి ఏవైతే విఐపి ట్రీట్మెంట్లు ఇవన్నీ నిజంగా ఒక మాట చెప్పాలి అంటే అవన్నీ కూడా నిషిద్ధమని చెప్పాలి. పూర్వకాలంలో లేవు. పూర్వకాలంలో ఎక్కడి నుంచి ప్రారంభమైనాయి అంటే భక్తుల దగ్గర నుంచి ప్రారంభం కాల, రాజుల దగ్గర నుంచి ప్రారంభం. అవునా? అప్పటి నుంచి మనం అందరం కూడా దాసులుగానే పడి ఉంటున్నాం కదా రాజులకి. మరి రాజులు వచ్చినప్పుడు తప్పనిసరిగా అధికారం ఇచ్చినప్పుడు వాళ్ళకి మనం కట్టుబడి ఉండాలి కదా. ఎప్పుడు మనం ప్రత్యేకమైనటువంటి స్థానం కోరుకోకూడదు అంటే, మన భక్తి సామ్రాజ్యానికి భగవంతుడు రాజవుతాడో అప్పుడు ఈ విఐపి ట్రీట్మెంట్, విఐపి దర్శనాలు మొత్తం పోతాయి. అర్థమైందా? మన భక్తి సామ్రాజ్యంలో భగవంతుడు రాజ్యం వెళ్తూ ఉంటే అప్పుడు ఇవన్నీ కూడా పోతాయి. అసలు వీటన్నిటితో కూడా మనకు సంబంధం లేదు. అంతకుముందు కూడా ఒక కథ చెప్పాను నేను వేరే మన ఛానల్లోనే. ఒక అమ్మాయి, ఒక కూతురు తండ్రి గుడికి వెళ్దాం రా అని చెప్పి తీసుకెళ్తున్నాడు. నేను రాను అంటుంది. లేదు రా, నా కోసం ఒక్కసారి రా. వచ్చింది. వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళింది. రేపటి నుంచి నువ్వు నన్ను గుడికి రావద్దని
పిలవకు, నేను రాను అని చెప్పింది. రమ్మని. ఎందుకు? ఉమ్, అక్కడ ఒకడు సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాడు, ఉమ్, ఒకడు ఏదో వ్యాపారం గురించి మాట్లాడుకుంటున్నాడు, ఇద్దరు ఆడవాళ్ళ గురించి చీరల గురించి మాట్లాడుకుంటున్నాడు, ఒకడు ప్రసాదం కింద పడేశాడు, ఒకడేమో ఇష్టం వచ్చినట్టు ప్రదక్షిణాలు చేస్తున్నాడు, పరిగెడుతున్నాడు. ఇవన్నీ నా కంటికి కనబడుతున్నాయి, నాకు వద్దు, నేను రానని చెప్పింది. ఉమ్, సరే, నా కోసం రేపు ఒక్కసారి రా, ఉమ్, మళ్ళీ జీవితంలో రాకూడదు అనుకుంటే నేను పిలవనని చెప్పాడు. ఉమ్, వచ్చింది, ఒక దోసెల్లో నీళ్లు పోసి ఇవి పడకుండా కుడి చుట్టూ నువ్వు ప్రదక్షిణాలు చేసిరా అని చెప్పాడు. ఉమ్, చేసి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత అడిగాడు, ఇవాళ నీకు సెల్ ఫోన్లో మాట్లాడే వ్యక్తి కనపడ్డా, చీరల గురించి మాట్లాడుకునేటువంటి ఆడవాళ్ళు కనపడ్డారా, ఉమ్, ప్రసాదం కింద పడేసినటువంటి భక్తులు కనపడ్డారా, పరిగెత్తుకుంటూ ప్రదక్షిణాలు చేసేటువంటి భక్తులు కనపడ్డారా, భక్తులు కేకలే వినపడ్డాయా, అరుపులే వినపడ్డాయా? నాకెందుకు వినపడితే నా ధ్యాస మొత్తం దీని మీదే ఉందని చెప్పి. మరి నీ ధ్యాస మొత్తం భగవంతుడి మీద ఉన్నప్పుడు ఇవన్నీ ఎక్కడా నీకు పట్టవు కదా? నిజమే కదండి. అవును. అవునా సామ్ కదా? పైన మన ధ్యాస భగవంతుడి మీద ఉంటే ఎవరు విఐపి ట్రీట్మెంట్ తీసుకుంటారో మనకు సంబంధం ఉండదు. భగవంతుడి దృష్టి మన మీద సారిందా లేదా అది ఒక్కడే చూస్తాం. ఉమ్, కాబట్టి మనం భక్తిగా ఉంటే ఎవరు ఏ విధంగా ఉండని, ఒకరితో సంబంధం లేదు. మన జీవన సరళి కరెక్ట్గా ఉంటే భగవంతుడు మనల్ని దత్తత తీసుకుంటాడు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. నేను ఇటీవల ఒక తమిళనాడు యాత్ర పెట్టుకున్నాను. ఉమ్, నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారంటే అత్యంత ప్రీతికరమైనటువంటి స్వామి. ఉమ్, ప్రతి మంగళవారం కూడా ఇప్పటికీ నేను మా దేవాలయంలో నేనే అభిషేకం చేస్తుంటా. చాలా ప్రీతికరమైనటువంటి స్వామివారు నాకు. ఉమ్, నేను పెట్టుకున్నటువంటి రూట్ మ్యాప్లో ఒక్క సుబ్రహ్మణ్య క్షేత్రం ఒక్కటి కూడా లేదు. ఆహా, మధురై, కన్యాకుమారి, ఉమ్, ఇలా కేరళ ఇవన్నీ పెట్టుకున్నాం. వెళ్తూ ఉంటే ఒక బ్రిడ్జి కింద నుంచి రైట్కి తీసుకుంటే మధురై వెళ్తాము. ఆ బ్రిడ్జి దగ్గర ఒక బోర్డు కనబడింది, పళని 20 కిలోమీటర్స్. ఉమ్, ఇంత దూరం వచ్చాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చాలా ఇష్టమైనటువంటి దైవం కదా, ఒక్కసారి దర్శనం. నమస్కారం చేసుకుని వెళ్దామని చెప్పి ప్రారంభించాం. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పేరు షణ్ముఖం అని చెప్పి పిలుస్తాం కదా. ఉమ్, 6 తలలు, 6 భాగాల్లో 6 దేవాలయాలు ఉన్నాయి. ఉమ్, నా రూట్ మ్యాప్లో ఒక్క సుబ్రహ్మణ్య క్షేత్రం కూడా లేదు. కానీ 6 క్షేత్రాలు దీంట్లోనే యాత్రలోనే పూర్తి చేసుకున్నాను. ఓ, దీన్ని బట్టి ఏమిటి? భగవంతుడు మనల్ని పిలిపించాడు, మనల్ని పిలుచుకున్నాడు ఆయన, ఉమ్, అంతే కదా. మనం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళటల్లా, భగవంతుడు తలుచుకున్నాడు కాబట్టి, ఆయన సంకల్పం మనం వెళ్ళాలని చెప్పి రాసిపెట్టింది కాబట్టి నిజంగానే అంటే మా ఒక్క క్షేత్రం కూడా లేదమ్మా. ఆ, అలాంటిది అనుకోకుండా 6 క్షేత్రాలు సందర్శన ఆయన సౌభాగ్యం కలిగింది మాకు. రప్పించుకున్నారు అలా అది నిజంగా భగవంతుడిదే. భక్తుడిని. చివరి దర్శనం కూడా ఉమ్, మార్గశిర మాసంలో మేము యాత్ర చేసింది. అది కూడా ఆహా, 8 గంటలకి మార్గశిర మాసంలో దేవాలయాలు మొత్తం మూసేస్తారు ఉమ్, మన చెన్నై సైడ్, ఉమ్, తమిళనాడులో. ఉమ్, అలాంటిది 7:58 చివరి క్షేత్ర దర్శనం జరిగింది నాకు. ఓ, 2 నిమిషాల ముందు, ఉమ్, ఆ 2 నిమిషాలు ఆగితే దేవాలయం క్లోజ్ అయిపోతుంది, మొత్తం మూసేస్తున్నారు. ఉమ్, అంటే ఇదంతా కూడా భగవంతుడి దయ. ఉమ్, అంటే భగవంతుడిని మనం విశ్వసిస్తే భగవంతుడు మనల్ని దత్తత తీసుకుంటాడని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఉమ్. ఓకేనా? చాలా చక్కగా వివరించారండి, ఓపికగా ప్రతి ఒక్కటి కూడా. ఈ ప్రతినిత్యం మా జీవితంలో మేము అందరికీ చూస్తున్నటువంటి ఉండేటువంటి అనుమానాలు. సందేహాలే. ఇలా ఇంకా ఎన్నో సందేహాలు ఉన్నాయి. అది సమయాభావం వల్ల ఎక్కడితో ముగించవలసి అమ్మ. వస్తుంది. ఇప్పుడు ఫోన్ మాట్లాడుతుంటాం, హలో అనేటువంటి శబ్దం కదా. హలో అనేటువంటి శబ్దం ఏమిటి? ఒక ఫోన్ కనిపెట్టినటువంటి గ్రహం బెల్ గారి భార్య పేరు హలో. ఆవిడ ఫస్ట్ ఫోన్ ఎత్తగానే హలో అని చెప్పి ఈయన పిలిచాడు కాబట్టి, ఆవిడ పలికింది కాబట్టి హలో అనేటువంటి శబ్దం మనకు పలుకుతూ ఉన్నాం. కానీ మనకి అంటే ప్రపంచం మొత్తం కోసం, లోక కళ్యాణం కోసం జన్మించినటువంటి రామచంద్ర స్వామి వారిని తరించడం వల్ల, స్మరించడం వల్ల మన జన్మ తరిస్తుంది. కాబట్టి ఎవరైనా ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడైనా సరే జై శ్రీరామ్ అనేటువంటి నామం, రామనామం పలకండి. రామనామంతో రమ్ అంటే అగ్నితత్వం, చేసినటువంటి పాపాలన్నీ కూడాను తప్పనిసరిగా కాలిపోతాయిట అగ్నిలో. మమ్ అంటే మనకి దైవతారాధన తత్వం. అంటే అన్నప్పుడు మనం మూస్తాం కదా, మనకి భగవంతుడు శక్తి లోపలికి వస్తుంది, మన శరీరంలో ఉండిపోతుంది. రమ్ అన్నప్పుడు పెదాలు బయటికి పలుకుతాం, అంటే పాపాలు మొత్తం బయటికి పోతున్నాయి, పుణ్యం మొత్తం లోపలికి వస్తుంది. వచ్చినటువంటి పుణ్యాన్ని మనలో మనస్సులో, శరీరంలో దాచుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరిని పలకరించాలన్నా తప్పనిసరిగా నమస్కారం చేతులతో చేసిన జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలకి చిహ్నంగా ఉండేటువంటి ఈ 2 చేతుల్ని కలిపి నమస్కారం చేసిన జై శ్రీరామ్ అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్ళండి. అందరికీ అలవాటు చేయండి. ప్రపంచంలో ప్రతి ఒక్క హిందువు కూడాను ఎవరిని పలకరించాలన్నా జై శ్రీరామ్ అనేటువంటి నినాదంతో ముందుకు వెళితే, అందరూ పలుకుతూ ఉంటే ప్రపంచమంతా కూడాను మన భారతదేశం వైపు, హిందూ ధర్మం వైపు తలెత్తుకొని చూసేటువంటి స్థాయిలో మన ధర్మం ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. జై శ్రీరామ్.
దగ్గరికి వస్తాం. తప్పనిసరిగా. చక్కగా వివరించారండి. నమస్కారం. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.